పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఎందువల్లంటే మనం అందరం ఒక్కటే. అందువల్లనే ప్రతి ఒక్కరూ అయి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరినే దైవంగా చూస్తున్నాం. దైవంగా ఎందువలన మనం అందరూ ఏకాత్మ స్వరూపం. మనకి దేని యందు వేరుభావం లేదు. వేరుభావం వచ్చిందా మాయతో ఉన్నట్టే. మనం అందరూ ఏకాత్మ స్వరూపం అని ఎందుకు పదే పదే చెబుతున్నాం అంటే ఉన్నదంతా మనమే, మనం తప్ప రెండోది లేదు. పరమాత్మయే అంత. అందుకని ప్రతి ఒక్కరికి నమస్కారం ఎందుకు చెబుతా ఉంటే వేరువేరుగా లేదు. నామరూపం కూడా చూసేవారు వేరువేరు భావనలు ఉంటాయి. మనం అందరం ఆనంద స్వరూపం. మనం అందరం కూడా ఏకాత్మ స్వరూపులని ఇంత చెప్పడానికి కారణం భిన్నత్వంలో ఏకత్వం చూడాలి. మరి అందరినీ చూసే చూపుని తానుగానే చూద్దాం. వేరుగా ఏమీ లేదు. నేనే అంత, నేనే అంత, నేనే అంత. ఇంక విడిగా ఏముంది? అంతా నేనే, అంతా నేనే, అంతా. ఏకత్వంలోనే భిన్నత్వం చూద్దాం. భిన్నత్వం అనే భావం లేకుండా ఏకాత్మ చూస్తున్నాం కాబట్టి పదే పదే ఆ వాక్యాన్ని తెలియజేసుకుంటాం. మన మనసుకి తెలియజెప్పుకుంటున్నాం. మన మనసుని ఎటు కదలనివ్వకుండా మనస్సు లేని స్థితిలో ఉంచగలుగుతున్నాం. ఉన్నది నేనే. మనసు లేని స్థితి కాక ఇంకేముంటుంది అమ్మలో? పరమాత్మ స్వరూపం మనం అందరం అయి ఉన్నాం. కొన్ని వేళ కొత్తగా ఏమి కాదు కదా, ఎల్లవేళ ఉన్నాం. దేహాలంటే మార్చాం కానీ మన యొక్క విధులను బట్టి దేహాలు మారి మార్పు తెచ్చుకోవాలంటే విధిని ఎలా కావాలంటే అలా తయారు చేసుకుంటాం. మనం విధి ఇప్పుడు ఎలా ఉంది, మన సుకృతం ఎలా ఉంది? బ్రహ్మం తప్ప రెండోది లేదు. బ్రహ్మభావంతో మన బ్రతుకంతా గడుపుతాం. అందరినీ బ్రహ్మంగానే చూస్తాం. రెండో భావం లేదు కదా. నామరూపం గుణాలు కూడా లేదు. సత్సంగులు అందరూ ఇక్కడికి వచ్చాక అలా హాయిగా ఉండవచ్చు. ఎందువలన నేను మీరు తేడా ఏంటమ్మా? అందరూ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అంతేకాని మనం అందరం ఒకటి. బ్రహ్మం తప్ప రెండోది. పరమాత్మయే అంత. అందు గురించి అందరి యొక్క భావన బ్రహ్మ ఉపనిషత్ రత్నాకరం చదివింతాం. 2 కేనోపనిషత్. శ్రోతస్య స్తోత్రం మనసో మను యద్వాచో హవాచం సో ప్రాణస్య ప్రాణః చక్షు సచ్చక్షు రతిముచ్యధీరః ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి. స్తోత్రం మనసో మనో యద్వాచో అవాచం ఊ ప్రాణస్య ప్రాణః చక్షు సచ్చక్షు రతిముస్య ధీరః ప్రేత్యా స్మాల్లోకదమృతా భవంతి. దీని అర్థం అనుభవవాక్యం వలన మరి తెలియబట్టం వలన ఆనందంగా చెప్పుకోగలుగుతాం. ఏది స్తోత్రము మరి మనస్సునకు మనస్సు, వాక్కునకు వాక్కు, ప్రాణమునకు ప్రాణము, నేత్రమునకు నేత్రము, అదే అధిష్టాన పరబ్రహ్మ. అంతే కదమ్మా. ఏది స్తోత్రమునకు, ఏది మనం ఇలా వినగలుగుతున్నాం అంటే ఈ వినికిడి, ఈ శబ్దం ఎవరిదే? పరమాత్మే. వినగల శక్తి ఎవరిస్తున్నారు? పరమాత్మయే.
మరి ఇలా చూడగలిసి నోటితో మాట్లాడగలుగుతున్నాం. మరి ఇవన్నీ మనసుకేమో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటున్నాం, మనసు లేని స్థితిలో ఉంటున్నాం. ఉన్నది నేనే అని మనసుకి బుజ్జగించి చెప్పేసాం. ఇంకా మరలా జన్మ లేకుండా చేసేసుకుంటాం. మరి ఈ మనస్సుని ఎలా మరలించాం మనం? దానికి నయానా భయాన్ని ఏమన్నాం? నువ్వు కనుక చెల్లింతే మరలా నీకు పుట్టుట మరణం తప్పదు, నువ్వు చెల్లించుకో, పరమాత్మగా ఉండు, నిన్ను బట్టే కదా. సూక్ష్మదేహం అంటే ఏంటి? నిన్ను బట్టే కదా జన్మలు వస్తున్నాయి. జన్మలు లేని స్థితిలో నేను ఉండాలి, ఈ మానవ జన్మను చిత్తార్థం చేసుకోవాలి అని పరమాత్మగా మరి నేర్పాం. పరమాత్మగా నేర్పామా లేదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఇంకా మనసు ఏమైంది? ఇన్నాళ్ళు సుగుండంలో తిరిగాను తెలియక, ఇప్పుడైనా నా గురించి నేను చూసుకుంటాను, నేను మరలా రాకుండా చేసుకుంటాను అని ఏం చెప్తుంది? మనం చెప్పినట్టు తింటాం. ఇంద్రియ నిగ్రహం ఎప్పుడు వచ్చిందమ్మా? ఊరికేం వచ్చేది? సామదాన భేద దండోపాయాలను ఉపయోగించాం. సామదాన భేద దండోపాయాలను ఉపయోగించాం అంతే. ఏమైంది? పరమాత్మగా మిగులుతాం. ఉన్నది నేనే అని ఎప్పుడు తెలిసింది మనకి? దాన్ని బుద్ధగించేటప్పటికి మనం చెప్పినట్టు తింటే దానికి జీవన్ముక్తి ఇచ్చేది. సూక్ష్మ దేహానికే జీవన్ముక్తి ఇచ్చింది. స్థూలమా? మరి ఇప్పుడు ఈ స్థూలం లేకుండా కుదరదు కదా. ఇది శ్మశానానికి వెళ్ళే వరకు దీన్ని వాడుకోవాలి కదా ఈ పాత్రని. మళ్ళా సూక్ష్మదేహం రాకుండా ఈ స్థూలంగా ఉండగానే చేసుకోగలుగుతాం. కారణదేహాన్ని రానివ్వకుండా చేసుకోగలుగుతాం. ఎందువల్ల? ఉన్నది నేనే అన్నాక ఇంకెవరేం మాట్లాడుకున్నా, ఎలా తిన్నా, ఎలా ఉన్నా అంతా నేనే. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఎంజాయ్గా ఉంది. పరమాత్మే ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను అన్న భావంతో ఉండబట్టి ఈ ఇంద్రియాలన్నిటికీ ఏం చెప్పేసాం? కేనోపనిషత్తు ఏం చెప్తుంది? శ్రోత్రస్య స్తోత్రం మనసో మనో యద్వాసు. మరి ఏది? స్తోత్రమునకు శ్రోతయు, మనస్సునకు మనస్సు, హవాచం సౌ, ప్రాణస్య ప్రాణ, వాక్కునకు వాక్కు. మరి శవానికి ఏమీ లేదు కదా. మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? బ్రతుకుంది బ్రతకలేదు అంటే ఆనందో బ్రహ్మగా. దేహం ఉంది కానీ దేహిగా ఉంది, ఆనందో బ్రహ్మగా ఉంది. మరి మనం ఎప్పుడు చెప్పామా? ఇలాగా ఈ వినికిడి, ఈ మనసుకి, ఈ వాక్కి, ప్రాణికి నేత్రం, ఇవన్నీ పరమాత్మే. పరమాత్మ ఆధారంతో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పుకున్నాం లేదా? మరి రోజు మనం చెప్పుకునేదంతా ఉపనిషత్తు అని తెలుస్తుందా లేదా? మనకు బ్రహ్మం శాస్త్రవాక్యంగానే చక్కగా మనకి తెలియజేస్తుంది. నాకు ఎంత ఆనందం వేస్తుందో ఇవన్నీ చిన్నప్పటి నుంచి బ్రహ్మం చెప్పేస్తుందని. ఇది ఈ ఆనందం మీకు చెప్పేయాలండి. మీరు అందరూ కూడా ఆనందపడతారు కదా. ఇంకెవరైనా శాస్త్రం గురించి చెప్పినా, ఉపనిషత్తు గురించి చెప్పినా మనకు అమ్మే చెప్పేశారు. ఈ దేహం ఉండగా మీకు తెలియలేదు అన్న ముక్క లేకుండా చెప్పాలి. ఈ పుస్తకం ఇంకోటి చెప్తాం, ఇంకోటి మన అనుభవం అంతా శాస్త్రం ద్వారా తెలియజేస్తాం. ఎందువల్లంటే ఈయన ఉండగా పుస్తకం చదివితే ఇష్టపడి పోతాను. సూక్ష్మదేహంతో ఆయన వింటారు, మంచిదే కదా. ఏది స్తోత్రమునకు స్తోత్రము, మనస్సునకు మనస్సు, వాక్కునకు వాక్కు, ప్రాణమునకు ప్రాణము, నేత్రమునకు నేత్రము, అదే అధిష్టాన అధిష్టానం పరబ్రహ్మ అధిష్టానం. మరి ధీరుల వారు ఈ జగద్భ్రాంతిని విడిచి, ధీరుల వారు
ఈ జగద్భ్రాంతిని విడిచి ఈ లోకం నుండి శరీరం నుండి వెలువడి జనన మరణ రహితలు అవుతున్నారు. మనం బ్రతుకున్న సత్యముడితో సమానంగా ఎవరు ఏమన్నా తిరిగే సమాధానం ఎందుకు చెప్పట్లేదు? మనకెందుకు? వారికి అనానం ఉంది అన్నారు, విధిలో ఎలా ఉంది జరుగుతుంది, నీకెందుకు నాకెందుకు మనకెందుకు అని చెబుతున్నానా లేదా? ఎవరి ఇష్టం వారిది, ఎవరి కర్మ మారిది, ఎవరి జన్మ ఆరు. కావాలని వాళ్ళు తెచ్చుకుంటే నీకెందుకు నాకెందుకు మనకెందుకు? ఉన్నది నేనే అన్నాక ఇంకెందుకు అంటున్నాను నేను? మనం పరమాత్మ స్వరూపం, ఆనందో బ్రహ్మ, బ్రహ్మంగా అలా మిగులుతాం. దేహాన్ని ఆశించిపోయి మరి చిన్నప్పుడే భగవద్గీతలో 11వ తాత్పర్యంలో ఏమని ఉంది? 2వ అధ్యాయం సాంఖ్యోగం. అయ్యే ఉపనిషత్తులోయే కదా భగవద్గీత. ఏమని ఉంది? పండితులైన వాడు చనిపోయిన వారిని గురించి కానీ బ్రతికి ఉన్న వారిని గురించి అని బాధపడడం, విచారించడం. దాంట్లో ఇంకోలా ఉంటుంది. నేను ఇలా చెప్పాను చూడండి, ఎందుకు విచారంతాం? నీది నీదే, నాది నాదే, ఆరిది ఆరిదే. ఎవరి జన్మ వారిదే. ఎవరి యొక్క సుకృతంతో ఎంత తెచ్చుకున్నారో అంతే జరుగుతుంది. మన సుకృతంలో బ్రహ్మజ్ఞానంగా ఉండి యోగం ఉంది ఉంటున్నాం. 24 గంటలు మనం ఏ మాట లేదు, ఉన్నదంతా నేను. ఎక్కడ కూర్చున్నా, కళ్ళు తెరిసినా దీన్ని, కళ్ళు మూసినా దాన్ని. సుఖాసనంలో కూర్చున్నా అలాగే ఉంటున్నాం. ఎటువంటి పరిస్థితిలో అయినా ఎక్కడికి వెళ్ళినా అది మనమే. ఇంక విడిగా ఏముందండి? దేని గురించి విచారిస్తావు? దేని గురించి ఆనందపడటం అంటే పరమానందం, బ్రహ్మానందం దేని వల్ల వచ్చిందో మనకు తెలుసు. ఇవన్నీ మనసు లక్షణాలు, ఈ సుఖాలు దుఃఖాలు ఏమీ మనే కాదు. మనకి దేహాలు, ఇప్పుడు ఈ దేహం మనిషి దేహం ధరించి ఈ దేహంతో దేహిగా ఉంటుంది తెలుసు. మనకి ఎందుకమ్మా? వాక్కులకు వాక్ అయ్యి, మనసుకు మనసు అయ్యి మేము ఇవన్నీ ఓంకార స్వామి ప్రార్థనలో అన్నీ మలయాళ స్వామి గారి ప్రార్థనలు, ఓంకార స్వామి గారి ప్రార్థనలు అన్నీ చదువుకున్నాం కాబట్టి అదే మనం. నాకు ఎక్కువ మరీ వండేసి పెట్టేసి వార్చేసి ఇది లేక చిన్నప్పటి నుంచి ఈ సొదలో ఉన్నాం. అందువలన బాగా బట్టిగాని పట్టేస్తుంది. ప్రార్థనలే ప్రార్థన, శ్లోకాలే శ్లోకాలు తెగ చదివేస్తున్నాం. సత్సంగం వచ్చాక ఇంకేమీ లేదు, మీతోటి జ్ఞానం చెప్పడంతో అదేనే ఇదేనే ఒకటే కదా. ఆ రోజుల్లో అవి చదివాం కాబట్టి ఈ రోజుల్లో మాకు ఈజీగా ఉంది, అనుభవంలో ఉన్నాం. ఇదిగో సద్గని ఓంకార స్వామి చెప్పింది, మరి ఉపనిషత్తే కదా అందరూ చెప్పింది. స్తోత్రములకు స్తోత్రమే, మనసుకు మనసే, బుద్ధికి బుద్ధి, ప్రాణానికి ప్రాణం అని, నేత్రములకు నేత్రమయ్యేది. మరి ధీరులకు వారి జగత్భ్రాంతిని విడిచి, ఇదంతా భ్రాంతి, ఈ ప్రపంచం అంతా భ్రాంతి, మరియు మాయ, ప్రకృతి. పరమాత్మగా మనం ఉండటం వలన దీని గొడవలేదు. ఉన్నదంతా నేనే అని అందరిలోనే ఆ నేనుతోటే మనం చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. ప్రతి ఇంద్రియం కూడా పనిచేస్తాం, లోపల బయట కూడా పనిచేస్తున్నాయా లేదా? శవానికి ఏం పనిచేయదు కదా, చక్కగా పనిచేస్తాం. హాయిగా ఈ భ్రాంతి వదిలి ఈ లోకం నుండి, అంటే శరీరము నుండి వెలువడి జనన మరణ రైతులు అంటాం. జన్మం లేదు, మరణం. ఇప్పుడు ఎలాగ పుట్టేసామమ్మా, మరణం కాదు. ఈ బొమ్మలాటని ఎలా మనం చేసుకుంటాం? ఆటన్నా పాటన్నా దునియా తెరపై బొమ్మలాట. ఆటలకే మనకేమన్నా హరినామం. ఈ ఆటను ఎలా చేస్తున్నాం? పరమాత్మ
ఆ, నువ్వు ఉన్నావు, నువ్వు ఆడింతున్నావు, సూత్రధారు నువ్వు ఈ నాటకానికి. మేము పాత్రలు, ఈ పాత్ర నడిపేవాడు లోపల సూత్రమే కదా, సూత్రధార ఆయన ఉండే కదా నడుపుతున్నాడు ఈ పాత్రని అని అలాగా ఇంకా అలా అలా చూస్తున్నాం. మనకెందుకంటే ఏమీ లేని దాంట్లో ఏమీ లేనిట్టుంటున్నా అనేసి. జగత్తు మిథ్య అన్నాక జగత్తు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? ఆలోచించు. దేహం నశించిపోయేదని తెలిసాక దేహం గురించి ఎందుకు ఆలోచిస్తాం? అన్నీ మార్పు చెంది అని తెలిసాక, మార్పు చెందినవాడు నువ్వని తెలిసాక దేని మీద ఉంటుంది? అన్నీ ఎంజాయ్గా ఉంటుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనంట ఉన్నది అలా ఉన్నట్లుగానే ఉంది. మన చిన్నప్పుడు ఉంది, యుగ యుగాల నుండి ఉంది, అసలు సృష్టి రాకముందు ఉంది, సృష్టి వచ్చాకనే ఉంది. చూడండి, దీనికి అసలు అడ్డం ఉందా? ఏమీ లేదు. ధీరుల గారు మనం యోగులం కదా, బ్రహ్మ యోగులం కదా, మనకు తెలియబడ్డింది కదా. ప్రపంచం అంతా దాని పని అది చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం. ఎవరి పని వాళ్ళది, మనకెందుకు? మధ్యలో అడ్డంలో బుట్టంకాయలాగా దాని గొడవ మనకి ఎందుకురా? చూస్తూ చూడలేను, వింటూ వినలేను, మాట్లాడి మనకెందుకు? ఏది బ్రాండ్తో తెలియబడ్డింది కదా. దేహం అనేక దేహాలు ఎత్తింది అంటే మార్పు చెందేదని తెలిసాక విడిగా ఏముంటుందంట? మార్పు చెందినవాడు నువ్వు, నీ ద్వారానే కదా అన్ని జన్మంతక ప్రవాహంలో అన్నీ జరుగుతున్నాయి. మనకి వెనకడుగు ఏముంది? ఉన్నది నేనే. అందు గురించి దేహంగా ఉండగానేమో జీవనముక్తులు, దేహం దేహం నుండి తప్పుకున్నప్పుడు ఇదేహం, ఇదో ఈ బ్రహ్మం బ్రహ్మంగా ఉంటుంది. పంచభూతాలతో తయారైన దేహం పంచభూతాలతో కలిసిపోతుంది. గాలిలో కలిసిపోతుందా లేదా? ప్రాణం మరి కలిసిపోయిందా లేదా? శ్వాస ఆగిపోయిందా లేదా? ఇది ఈ మట్టిలో కలిసిపోయిందా లేదా? గాలిలో కలిసిపోయిందా లేదా? అగ్నిలో కలిసిపోయిందా లేదా? భూమిలో కలిసిపోయిందా లేదా? నీరు, మనలో నీరు ఉంటుంది కదా, నీరులో కలిసిపోయిందా లేదా? నీరెట్టేసిన వాళ్ళు ఎక్కువ టైం పడుతుందంటారు. శ్మశానానికి వెళ్ళిన వాళ్ళు బరువెత్తిపోయారని, ఈ దేహం బరువెత్తిపోయిందన్నారు. నలుగురు ఎంత మోక్షదామం, అంత మేత్ర బస్సు అయినా అక్కడ మరి ఆ నలుగురుని పట్టుకోవటం, ఆపటం అవన్నీ ఉంటాయి కదా. ఆగి మళ్ళీ ఎత్తుకోవటం, ఆ నలుగురుని అక్కడ మరి చేశారు లేదా? బరువెత్తిపోయారంట. అంటే జీవుడున్నసేపు తెలివిగా ఉంటాం. శక్తి తగ్గితే నీరసం వస్తే ఏమైపోతాం? లేకలేం కదా, బరువెత్తిపోతాం కదా. మన ఒళ్ళు మనకే బరువెత్తుకు, ఎంతలాగో బరువెత్తిపోయారు. అంటే ఇదంతా మనకి కళ్ళ ఎదురుగుండా నాన్న సినిమా చూపించింది. అస్సలు ప్రతి జీవి కూడా మన యాత్ర అయినా అంతే కదా. మీ అందరికీ ఎప్పుడు చెప్పేదాన్ని. ఇప్పుడు నాన్న ఫోటో ఎందుకు పెట్టాను అనుకున్నావు? నిన్న వివేకం ఉంది, ఆత్మానాత్మ వివేకం మన సత్సంగులు అందరికీ ఉంది కాబట్టే బ్రహ్మంగా ఉంటున్నా. ఇంకా వైరేకం చూపించాలని నానా అని ఏడవకుండా కోసం ఆ ఫోటో పెట్టి కారణం అది. ఎంతలా పాడైపోయారా అని తెలియాలి. ఎప్పుడు నాన్న అనుకున్నారు, బాధపడుతున్నారు. ఆ ఫోటో చూసేటప్పటికి అయ్యో అలా అయిపోయారా అని మీ బాధ తగ్గి మీ టైం వేస్ట్ చేయకూడదన్న ఉద్దేశంతో పెట్టాను. మా కూతురికి కొడుకు అని ఫోటో తీసిందని పెట్టవలసి వచ్చింది. ఎందువల్లంటే అందరూని మరి ఎల్లవేళ వైరాగ్యంతోటే ఉండాలి. వైరాగ్యం అనే వస్త్రం, ఈ వస్త్రానికి ఏముంది? ఏది కట్టుకుంటే ఏంటి? ఆస్తున్నోళ్ళు ఆస్తున్నట్టు, ఆస్తులేని వాళ్ళు ఆస్తులేనట్టు ఉంటారు. మనకెత్తు వైరాగ్యం అనే వస్త్రాన్ని మనం ఉపయోగించుకున్నాం. అటువంటి వస్త్రాన్ని కట్టుకున్నాం. ఇదిగో ఇవి ఉన్నంతసేపు సీమి రక్త కొంప, ఈ అందసందాలు అన్నీ కాలు బూడిదైపోయినాయా లేదు? ఉన్నది నేనే
అన్నది ఆ దేహియే కదా మిగిలింది, దేహం మిగలేదు కదా. ఏ దేహమైనా అంతే కదా, రేపు మనమైనా అంతే కదా. ఎంతమందో మహానుభావం చూసాం, ఎంతమందినో చూస్తున్నాం, అంతకుముందు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మనం ఇంకా బతుకుంటే చూడబోతాం. మనకి ఎందుకు? ఎవరైనా శివి రక్తం కొంపు వైదేహం ఉంది కాబట్టి వాసన రావట్లేదు. స్నానం చేస్తున్నాం మళ్ళీ దీనికి కొంపు లేకుండా, సుగంధాలు పోతున్నాం, పౌడర్లు అయ్యి రాత్నం లేదా. ఇతరులకు కంపు వచ్చి పని ఎందుకు చేయాలి? సెంట్ ఎందుకు రాస్తుంటాం? ఇతరులకు మన చెమట కంపు లేకుండా సెంట్ రాస్తుంటాం. ఎందుకు రాస్తుంటాం? మనం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. మన దేహమే మనకు వాసన వచ్చేస్తుంటే ఇతరులు కూర్చోగలరా మన దగ్గర? ఎప్పుడు శుచిగా ఉండాలి, అంతేగాని అది ముస్తాబు కాదు, శుచిగా ఉండటం కోసం. మనం 24 గంటలు మన తోడు నీడ ఎవరు? దేహియే కదా. దేహం వదిలేసినా దేహి ఉంటుంది, అంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. ఆ దేహిగానే మనం ఉండాలి. దేహాలు అనేక మార్పులు చెందుతూ ఉంటాయి, అనేక రకాలుగా పుట్టా సావతోడు. వాటి గురించి మనకెందుకు? మరి దేహ సంబంధం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అవి మాట్లాడుకో. బ్రతుకుండగా చనిపోయిన వాని వల్లే ఉండాలి. అంటే జీవోత్సవంగా, అంటే మనస్సు లేని స్థితిలో అయిపోయింది. ఎవరి సినిమా వాళ్ళు ముగింపు అయిపోతుంది. తెరలాగే ఉంటుంది అంతే. తెర మీద సినిమాలాగే మనం అలా తెరతోటి, ఆ ఖాళీతో, అనంతత్వం అలా ఉంటుంది. మరి నాకు ఏదైనా స్పృహ ఉందా? అయిపోయింది, అవబోతుంది, ఉంది, లేదు. నా చిన్నాడి నుంచి ఎందుకు లేదు? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే, అంతే. ఇప్పుడు మీకంటే అమ్మ అమ్మ అంటున్నాం కానీ నేను ఆత్మని నాకు తెలుసు కదా. ఇప్పుడు మీరు అందరూ అమ్మ అమ్మ అంటే, అమ్మ అంటే బ్రహ్మం అనుకుంటున్నారు. ఏదో నిరాకారాన్ని తెలుసుకోవాలంటే సాకారం ద్వారానే కదా నిరాకారం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ దేహం ద్వారా, ఈ పాత్ర ద్వారానే కదా కళ్ళు, చెవులు, ముక్కులు, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచకోశాలు, పంచేంద్రియాలు, వీటి ద్వారానే కదా, మొదలు అన్నిటి ద్వారానే కదా మనం. మరి ఈ యంత్రం పనిచేస్తుంది, ఇది ఒక యంత్రం. దీని గురించి మనకెందుకు బెంగ, బాధలోనే ఉన్నది నేనే అన్నాక నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు, అంతే. భగవంతుడు మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ నా గురించే నేర్చుకున్నాను. ఎంతటి అవకాశం నాకు! ఎల్లవేళ నాతో నేను ఉన్నాను లేదా, అందుగురించి నిర్జీవన్ముక్తురాలని దేహం ఇలాగా తొలగానే విదేహం అని ఇంత గ్యారంటీగా ఎందుకు చెప్పగలుగుతున్నాను? నా అనుభవంలో నేను ఉంటున్నాను కదా. కాదని తెలిసాక ఇంకా దీని మీద ఏంటి పట్టుకోవటం? ఈ మమకారాలు, వ్యామోహాలు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసాక ఇంకేంటి? నాకు మనం నా చిన్నప్పటి నుంచి దేహం నేను కాదు, నేను ఆత్మని దర్జాగా అప్పటి నుంచి జరిగేదాన్ని అలా చూస్తున్నాను, తటస్థంగా అలా ఉంటాను, సాక్షిగా నాతోనే అలా ఎంజాయ్గా ఉంటాను ఎప్పుడు నేను. ఎందుకంటే ఆనందో బ్రహ్మ మన స్వరూపం. స్వస్వరూపానందంలో ఉంటాం మానేసి ఆళ్ళ రూపం, ఏళ్ళ రూపం, ఏళ్ళు సొత, ఆళ్ళ సొత నాకు ఎందుకు? నేను ఎప్పుడు ఎవరు ఎన్నో చూడను, మాట్లాడు వ్యవహారంలో ఊరికే మాట్లాడినా తాత్కాలికంగా మాట్లాడతాను తప్పించి లోపల నుంచి మాట్లాడి నా దగ్గర నుంచి రాదు. పెదాలు పైగా పెదాల నుంచి మాట్లాడు. ఎందువల్ల నేను ఎవరి గురించి ఆలోచించు, నేనే అంత. అంటే నాలోనే మీరు ఉన్నారు, మీలోనే నేను. సృష్టి యావత్తు అందరం ఒక్కటే. ఎందుకు ఎవరి విధ అనుకుంటుంది. అందరి గురించి అందరూ ఒకేలా ఉంటే ఇంకేముంటుంది? అందు గురించి ప్రతి ఒక్క జీవి పరమాత్మే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాను కాబట్టి ఎంజాయ్గా ఉండగలుగుతుంది. రెండో శ్లోకం. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి
నో మనో న విద్యో న విజానీమో యదైతదను శిష్య న తత్ర శిక్షుర్గచ్చతి నవాగచ్చతి నో మను నా విద్యో న విజయానీయో నిమో యదైతదను శిష్య. చూడండి అలా చూస్తుంది. పరమాత్మ ఏమంటున్నాడు? ఆ బ్రహ్మమునొద్దకు నేత్రం పోవట్లేదు, వాక్కు పోవట్లేదు, మనస్సు పోవట్లేదు. అసలే చావు పుట్టుకలేంది. ఆత్మన్నా బ్రహ్మన్నా చైతన్యమన్నా బిందు అన్నా పరమాత్మ ఏదైనా అదే కదా. ఏ పేర్లు తప్పించి ఏముంది? మనకు బుజ్జి, బాబు, బంగారం అన్ని తెగనేస్తున్నారు. అది తిట్టాలన్నప్పుడేమో పొగడాలన్నప్పుడు బంగారం, మన పని కోసం బంగారం అంతే. అలాగే ఇవన్నీ వాక్యాల్లో ఒక్కళ్ళే కదా అనేది. ఇప్పుడు ఇది చిన్నప్పుడు పాప, పెద్ద అయ్యాక తల్లిదండ్రులు పెంపుకొని పెళ్ళయ్యాక భార్య, ఆ తర్వాత పిల్లలకి తల్లిని, అత్తోరికేమో కోడలు, ఇలాగమ్మా. ఈ దేహానికే కదా ఇన్ని పేర్లు వచ్చినాయి. ఇప్పుడు అమ్మమ్మలో నానమ్మలో అత్తయ్యనయ్య, అల్లుడికి కోడలు అంటే ఈ దేహమే. మరి ఈ మార్పు చెందినయా లేదా ఈ పేర్లతోటి? మరి ఇంకెత్తు దేహం నిజం కాదని తెలిసిందా? దేహి ఒక్కటే నిజం, మిగతా అన్నీ అబద్ధంలో అబద్ధం రా. అబద్ధంలో అబద్ధం అంటే మార్పు చెంది అని. అబద్ధం అంటే వేరే కాదు, నశించిపోయేదాన్ని అబద్ధం అంటారు వేదాంతం. సత్యం అంటే జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు. పరమాత్మ ఒక్కటే సత్యం, మిగిలిన అన్నీ కూడా అసత్యం. నిత్యమ్మా ఏది నిజం? చూడు, ఓ రోజు ఎండొస్తుంది, ఓ రోజు వానొస్తుంది, ఓ రోజు చలొస్తుంది. ఇవన్నీ కాలానుగుణంగా, ప్రకృతి గుణంగా ఆ పరమాత్మ గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అటు పెట్టాడు. అవి సమస్థితిలో ఉన్నాయి. మనకేం రోగం అంట? ఇంద్రియాల్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటే ఇష్టం వచ్చినట్టు జన్మలు వచ్చింది. అది అందు గురించి ఇష్టం వచ్చినట్టు మాత్రం వాడకండి. నత్ర చక్షుర్గచ్చతి నవాగచ్చతి నో మనో న విద్యో న విజానీమో యదైతదను శిష్య. చదువుగా ఎలాగైతే ఉందో మనం వినగా అలాగే. నేను ఉట్టప్పుడు చదవను, అసలు టైము ఎంత కూడా వేస్ట్ చేసుకోను. నాతో నేను అలా ఎంజాయ్గా ఉంటాను. ధన్యదేవ తద్విదితాదదు అవిదితాదది ఇది శుశ్రుమ పూర్వేషాం ఏన సద్యాసక్షిరే. ఆ బ్రహ్మమునొద్దకు నేత్రం పోవట్లేదు, వాక్కు పోవట్లేదు, మనస్సు పోవట్లేదు. మరి ఇవన్నీ ఏమైపోయినాయి? ఆలోచించు. విద్యగా అయిపోయింది కాబట్టి దాన్ని భౌతిక వస్తువులే ఎరగలేము. ఏ ప్రకారం ఈ బ్రహ్మమును ఇతరులకు చెప్పనగునో తెలియదు. ఎలా తెలియజేస్తాం? వాక్తో మాట్లాడితే తెలుస్తుందా? చూసిదా, చెప్పిదా, వినిదా? ఏంటంటే దాన్ని వర్ణించటమే మన హక్కు. కానీ మన యొక్క ధ్యానంతో కర్మ, భక్తి, ధ్యాన యోగాలతో మనం తెలుసుకోవాలే. కానీ వివరించి వర్ణించగలమా? వాక్తో వర్ణించగలమా? ఈ అనంతత్వాన్ని ఎలా వర్ణించగలం? ఉన్నదంతా బ్రహ్మే, బ్రహ్మం లేని చోటే లేదు. ఏ ప్రకారం ఈ బ్రహ్మంను ఇతరులకు చెప్పనగునో తెలియలేదు. ఎలా తెలియజేయగలుగుతాం? ఆ బ్రహ్మము తెలియబడు ప్రపంచం కంటే వేరుగానే ఉన్నది. ప్రపంచం కంటే వేరుగా ఉంది కాబట్టి అది స్టాండర్డ్ బ్రహ్మం. ఇది మార్పు చెందింది.
వేరుగా ఉంది కదా. మార్పు చెందేది ఎప్పుడు మార్పు చెందుతానే ఉంటుంది. నువ్వు మనం వెళ్ళిపోయామనుకో, అది అలాగే ఉంది. ఈ దేహం పోతుందిగా, శ్మశానానికి కాలిపోతుంది, కానీ దేహి ఎప్పుడులాగే ఉండాలి. ఈ దేహాల భేదం మనం తెలుసుకున్నాం. ఆత్మానాత్మ విచక్షణ తెలిసింది. మనకేంటి, దేని గురించి మనం బాధపడాలి, దేని గురించి మనకి ఉన్నది నేనే అంటే నేను తప్ప రెండోది లేదు. పరమాత్మయే అంతం. ఆ బ్రహ్మము తెలియబడు ప్రపంచం కంటే వేరుగానే ఉన్నది. వేరుగానే ఉందా లేదా? ప్రపంచం బ్రహ్మే, నువ్వు బ్రహ్మ, నీలో ఉన్న అవయవాలన్నీ బ్రహ్మే, ప్రపంచంలో ఉన్న ప్రతిదీ బ్రహ్మ అని మనం రోజు చెప్పుకుంటున్నాం కదా. అన్నీ బ్రహ్మే, సర్వం బ్రహ్మ. ఈ ప్రకారంగా ఏ ఆచార్యులు ఆ బ్రహ్మమును గురించి మాకు చెప్పిరు, ఆ పూర్వాచార్యులు వాక్యమును తెలుస్తుంది. మనం రోజు చెప్పుకుంటున్నాం కదా, అనుభవంలోకి తెచ్చుకున్నాం కదా, హాయిగా అనుభవిస్తున్నాం కదా. మనకేంటమ్మా, మన అనుభవవాక్యాలే, మహాత్ముల అనుభవవాక్యాలు ఒక్కటని పరమాత్మకి ఈ పుస్తకం పంపి శాస్త్ర ప్రమాణం తెలియజేస్తాం. 3 యన్మనసానమూర్తి యూనాహుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం ఎదిదముపాసతే. ఏది మనస్సు చేత మననము చేయబడజాలదో, దేని చేత మనస్సు మనన శక్తి కలదుగా చెప్పుదురు, దానినే నీవు బ్రహ్మముగా నెరుగుము. దానాధారంతో అన్నీ జరుగుతున్నాయని తెలుసుకో. ప్రతిదీ పరమాత్మాధారంతో జరుగుతుందని తెలుసుకో. ఉన్నది నేనే అని తెలుసుకో. యన్మనసానమనుతే ఏనాహుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం ఎదిదముపాసతే. ఏది మనస్సు చేత మన్నం చేయబడజాలదు, దేని చేత మనస్సు మన్నశక్తి గలదుగా చెప్పుదురు, దాన్నే నీవు బ్రహ్మముగా అనేది. మనం రోజు చెప్పుకునేదంతా ఎంత సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం. ఈరోజు శాస్త్రవాక్యం చదువుకుని ఎంత ఆనందంగా ఉందరా. మనం చెప్పి ప్రతి వాక్యం, మనం విన్న ప్రతి వాక్యం కూడా మనకు పరమాత్మ తెలియజేశాడు. కాబట్టి పరమాత్మకు అనేక వందనాలతో, సత్సంగులు అందరికీ అనేక వందనాలు. ఎందుకంటే అమ్మ చెప్పిన ప్రతి వాక్కు కూడా ఇష్టంగా విని నమ్మకంతో ఆచరిస్తున్నారు కదా. అమ్మ అంటేనే నమ్మకం, అమ్మ అంటేనే బ్రహ్మ. మరి చక్కగా మరి ఇప్పుడు ఈ శాస్త్రంలో చదివిన దానికి దీనికి సరిపోయిందా లేదా? నాకు ఎంతో సరదా వేసేస్తాం ఒక్కొక్కరే చదువుతాను. ఏ మనస్సును దాని అధిదేవతను జన్ము ఉపాసించున్నారు, ఇది బ్రహ్మము కాదు. ఏదైతే మన చెప్పినట్టునెస్ ఆ యొక్క ఇంద్రియా చెప్పినట్టునెస్ జన్మను పొందించుకుంటున్నారు. మానవ జన్మని అనవసరంగా వేస్ట్ చేసేస్తాం. ఎంతో కష్టపడి తెచ్చుకున్న జన్మని వేస్ట్ చేసుకోవటానిక మనం వస్తా, తెలియక వేస్ట్ చేసేసుకుంటాం. ఏంటో సరదాలంట, ఏంటో జీవితం అంతా తినటానికి, ఉండటానికి, విశ్రాంతి తీసుకోవటానికి. నువ్వు ఎంత విశ్రాంతి తీసుకున్నావు, ఎంతవరకు అంటే ఆరోగ్యం మితాహారం, మితనిద్ర అని ఎంత చెప్పారు, దానికి సరిపడి తీసుకో. దీని బ్యాటరీ ఎంత కావాలో అంత తీసుకో. అలసి వచ్చినప్పుడు నాకు 4 రోజుల క్రితం వరకు బాగా అలసిగా కూర్చుండే నిద్రపోతాను. అందరి దగ్గర అలాగే కూర్చుని నిద్రపోతాను. డౌన్ అయ్యింది. దానికి ఛార్జింగ్ తీసుకుంది, రోజు రోజుకి పుంజుకుంది. ఇంకేమో మామూలు అయిపోయింది.
ఇప్పుడు మామూలుగా అర్ధరాత్రి గడి మెలుకొస్తాను మామూలుగా, ఇంకా నీరసం లేనట్టే అని నాకు లెక్క. ఎప్పుడైనా నాకు నీరసం అంటే ఇలా గుర్లు పెట్టేసి నిద్ర అయినా అది నీరసం లెక్క నాకు. అది తెలుసుకున్నాను, నాకు చాలా మామూలు మనిషిని అయిపోయింది. హెచ్వన్ న్యూస్ డివోషనల్ ఎప్పుడులాగా రామకృష్ణ రమ్మని పెట్టేసి, ఎందువల్ల ఈ దేహం ఉండగా సత్సంగం పెట్టుకుంది బ్రహ్మం, పంపుకుంది బ్రహ్మం, చేయించుకుంటాను బ్రహ్మం. నాకేం పని? ఆ ఆలోచన వచ్చేది బ్రహ్మం తప్పించి నాకేంటి? బ్రహ్మే చేసుకుంటాను, బ్రహ్మే ఏంటాను, బ్రహ్మే మాట్లాడుతాను. చక్కగా అందరినీ జీవన్ముక్తం చేసేది బ్రహ్మం. మనకి నిమిత్త మాత్రం ఈ దేహం నిజం కాదు, ఉన్నదంతా నేనే అని తెలిసాక విడిగా ఏమున్నానని మాట్లాడటానికి, వినటానికి, చూడటానికి, చెప్పడానికి నేను ఎవరినే? నశించిపోయి దేహాన్న నేను పరమాత్మనే మిగులుతాను. నశించిపోయి దేహం కూడా నాకు నిత్య అనేక జన్మల నుండి ఎంత కష్టపడి జన్మలు తీసుకున్నాం. ఇప్పటికైనా బుద్ధి ఉండాలా లేదా? బుద్ధి చెప్పినట్టు వినమనే కదా, మనసు చెప్పినట్టు అనుకో, బుద్ధి చెప్పినట్టు విను అన్ని. బుద్ధి ఉండాలా, జ్ఞానం ఉండాలా అని తిట్టేవారు పూర్వం. ఇప్పుడు తిడితే ఇనివాళ్ళే లేరు, తిట్టేవాళ్ళు కూడా లేరు. బంగారు పండు అనుకోకపోతే మనకి రోజు వెళ్తాని అలా పొగుడు వేసుకుంటా బతుకుతుంది. అందరం అలాగే ఉన్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి మన మాట వింటలేదు, దాన్ని పొగిడితే బంగారం అంటే నేస్తాం. పొగడాలి, ఆ మనసుకి పొగిడించుకోవటం ఇష్టం. అయితే నీరసం వచ్చేస్తుంది తిడుతుంది. ఎంత ఎదవేషాలో దానికి మనసుకి. మనస్సు నేను కాదు, బుద్ధిని నేను కాదు, నేను దేవుణ్ణి, ఇంద్రియాలు నేను కాదు. ఇవన్నీ ఎవరికే? దేహం. నాకేం పని? నేను అయి ఉన్నాను, అలాగే ఉంటాను, రిలాక్స్గా ఉంటాను, వెళ్ళ చేసి చేయలేనట్టు ఉంటాను కాబట్టి నాకు ఏ భావనలో ఉండవు. ఇంకే అలాగా అయిపోతుంది అంతే. ఈ ఆలోచన పెట్టను, సత్సంగంలో ఆలోచన పెడతాను. ఎందుకంటే మీరు ఎలాగా కష్టపడి ఆలోచించి ఉంచుతారు కదా, దాన్ని తక్కువ చేసేస్తాను. నాకు అదే యుక్తి అంటే ఆలోచించి చేసేటప్పటికి జన్మంతా వృధా అయిపోతుంది. ఎలాగ బాహ్యములు ఆలోచిస్తారు కదా, సత్సంగంలో అంతా ఎంతో ఆలోచించింది అదే ఫాలో అయిపోతాను, ఎంజాయ్. అందుగురించే మీరు చెప్పినట్టే వింటాను, నేను ఆలోచించక్కర్లేదు. అందుగురించి మీ అందరినీ కాకపడుతూ ఉంటాను. ఎలాగ మీ ఆలోచనలు అన్నీ నాకు ఇచ్చేస్తున్నారు, నేను దొబ్బెస్తున్నాను అంతే, దాన్ని రిలీజ్ చేశాను. నాకే నేను ఆలోచించను, వినను, మాట్లాడను, చూడను. నేను బ్రహ్మాన్ని, నేను మనసునా, ఇంద్రియాలనా, దేహాన్న మార్పు చెందేదన్నా, నేను బ్రహ్మాన్ని. చక్కగా బ్రహ్మస్వరూపంగానే మీరు ఉన్నది నేనే. 4 యస్య మతం తస్య మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం. మా బాబాయ్ నేర్పిన వాక్యాన్ని ఇప్పుడు వచ్చింది దానికి టైం అన్నమాట. అప్పుడు తిట్టుకునేదాన్ని. యస్య మతం తస్య మతం యస్య న వేదనః వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం. ఆయన ఎంత సాగదీత పాడివారు, నాకు సిరాకెత్తిపోయింది. ఎంతగా సాగదీటాలను. ఎవడు బ్రహ్మమును తెలుసుకొన బడజాలనిదిగా ఎరుగును అతడు బ్రహ్మమును గూర్చి తెలుసుకున్నవాడు. మనం బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నాం. 24 గంటలు తృప్తి లేదురా. ఇలా హాయిగా ఉన్నా సరే ఇంకా 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 బ్రహ్మంగా ఉండాలని, ఆఖరి శ్వాస వరకు అలాగా ఆ హాయిలో ఉందామని, ఆ ప్రశాంతతో ఉందామని
మనకి ఈ గోల్ తప్పించి మిగిలిన గోల్ లేదు. ఉన్నదంతా నేను అలా హాయిగా ధ్యానం జ్ఞానం తెలుస్తుంది, ధ్యానం చేస్తుంది. అలా ఉండిపోవాలనుకున్నాను, కానీ మీకోసం అంటేనే ఇలా ఉండిపోతే మాట్లాడినానంట మళ్ళీ వేషాలు వేసుకుని ఎప్పుడులాగే ఉండాలంట మీకోసం. పిల్లలు అందరూ చెప్పిందే బ్రహ్మ, అప్పుడు నాన్న చెప్పిందన్నాను, ఇప్పుడు మీరు చెప్పింది. ఎవడు బ్రహ్మమును గురించి తెలుసుకొనబడజాలనిదిగా ఎరుగును, అతడు బ్రహ్మమును గురించి తెలుసుకుని వాడు. అంతే కదా, మనం తెలుసుకున్నాం కాబట్టి 24 గంటలు మన సత్సంగంలో మనకు సెకండ్లాగా అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? అదే విషయాల్లోకి వెళ్తే మన ఇంద్రియాలన్నీ నలిగిపోతాయి. అదే జ్ఞానం చెప్పుకునే చోట కూర్చుంటే ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటుంది. ఎంత వర్క్ అయినా చేస్తాం చూడు జ్ఞానంగా ఉన్నప్పుడు. అదే మనసుతోటి ఏడుతా మొత్తుకుంటా, వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు నాకు భయం చెప్పారు, నన్ను తెంగదన్నారు అన్న దాంట్లో ఎలా ఉంటుంది? అలా నేర్చుకోవచ్చు. శక్తి అంతా హృదయం. అదే జ్ఞానంగా ఉండబట్టి దేహం శక్తి దేహాందే, బ్రహ్మ ఎప్పుడు బ్రహ్మే. కానీ ఈ శక్తి ఉంటేనే కదా బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటం. అందుగురించే దీనికి మితాహారం మిత నిద్ర పెట్టండరా, దాన్ని జాగ్రత్తగా దేవాలయం జాగ్రత్తగా ఉంచుకుండదా. దేవాలయం జాగ్రత్తగా ఉంచితే దేవుడు ఉంటాడు. మరి దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడైతే జన్మలో ఖాయం. ఇప్పుడు బతుకుండగా కూడా కర్మరా. ఇష్టం వచ్చినట్టు తినేసి ఇష్టం వచ్చినట్టు ఉంటే కుదరదు. ఎవడు బ్రహ్మమును భౌతిక వస్తువులే తెలుసుకుంటున్నాను ఎరుగును, అతడు బ్రహ్మము తెలియని వాడే. ఇది ఎందనే ఒక వస్తువా ఏంటి? ఇది ముడి పదార్థం. పరమాత్మయే అంతాను. ఎక్కడున్నాడు అక్కడున్నాడు, ఎక్కడున్నా ఎక్కడో లేడులే బ్రహ్మము, నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు ఉన్నాడు. వీరరాజు గారు రాసి పాడించారు. అలాగా మనకు తెలియబడ్డది ఈ అనంతత్వం అంతా మనమే కదా, నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించి ఉంది కదా. తెలిసే దేని మీద దేని గురించి మనం మాట్లాడుతాం, దేని గురించి విచారంతో, దాని గురించి మాట్లాడుకోక్కర్లేదు. బ్రహ్మం ఎప్పుడు బ్రహ్మంగానే ఉంది. నీ మనస్సును సముదాయించుకుని బుజ్జగించుకుని దాన్ని ఇటు పెట్టుకోవటం కోసం మనసుకే ఇదంతా సత్సంగం. బ్రహ్మానికే ఉంది, అది ఎప్పుడు పుట్టలేదు, సావదు. పుట్టదో సావదు, ఎండకాయలో ఆనతాడు, శస్త్రంతో ఛేదించబడదు, ఖడ్గంతో. అదే మరి ఇవన్నీ బట్టి పెట్టాం కదా, అది ఎప్పుడు ఇలాగే ఉంది. తాతలు ముత్తాతలు ఎన్ని తరాలని ఎన్ని యుగాలని ఇలాగే ఉంది. ఈ దేహాలు మార్పు చెందుతున్నాయి కానీ దీనికి ఏదైనా మార్పు ఉందా? మార్పు చెందింది పరమాత్మ. మార్పు చెందేవాడు ఈ దేహాలతో తెచ్చుకుని జీవ లక్షణాలతో ఉంటే జీవుడు. ఈ జీవుడే దేవుడు, దేవుడిలోంచి వచ్చిన జీవుడే. ఆట సరిగ్గా ఉండాలిరా, కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఒకనొక దృశ్య పదార్థములే బ్రహ్మము తెలిసి కొనినామని తలంచువారు ఏమయో తెలియని వారే. మాకు తెలుసు డ్యాన్స్ చెప్తారు. మనం ఎప్పుడైనా అడిగిన వాళ్ళకి జ్ఞానం చెప్పానా? ఎందుకు చెబుతాం? అర్హతను బట్టి చెప్పాలి జ్ఞానం. ఇదేనానే ఆషామాషి మాటలా. నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలోనే అంతగా ఉందని ఏదో చెప్పేటానికి వింటారా? వింటమొస్తే అనుభవంలోకే అవుతుంది. అవన్నీ ఎందుకురా అటువంటిప్పుడు మన వాక్కుని తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడటం. కావాలని అడిగిన వాళ్ళు తపంతో ఉన్న వాళ్ళకి మాత్రమే అందించాలి. అవటానికి వాళ్ళు బ్రహ్మం, మనం బ్రహ్మే. అయినా సరే
చేయకూడదన్నమాట. బూడిదలో పోసిన పన్నీరు అది. వాళ్ళు ఏదో మనసు పెట్టుకుని వాగుతారు, ఎటు కాకుండా అయిపోతుంది. ఎందుకు గృహస్థాశ్రమంలో చక్కగా మనం గృహస్థులో మన ధర్మాలు నిర్వర్తించుకుంటూ దేహ ధర్మాలు, ఈ దేహంతో దేహిని తెలుసుకున్నాము, ఆనందం అనుకుంటాం. మన తోడున్నాడా ఎవరో, మన బ్రహ్మే. ఎవరికాళ్ళు ఏమన్నా తిరగ తింటా. హాస్పిటల్లో పేషెంట్కి వైద్యం ఎలా జరుగుతుంది? పక్క వాళ్ళకి జరుగుతుందా? పేషెంట్గా జరుగుతుంది. మరి అయ్యో బాబోయ్ అని మిగిలిన వాళ్ళు ఏడ్చిన ఆ బాధపడేది ఎవరు? ఆ పేషెంట్. అందు గురించి మనం పుట్టా సావా లేకుండా ఇప్పుడే ఈ క్షణం నుంచి జీవన్ముక్తులుగా మిగిలినప్పుడే మనం పరమాత్మగా ఉండదు. అన్నది నేను తప్పరండి. అలా ఉండిపోవాలని ఉంటుంది, ఇలా మాట్లాడాలని ఉండదు. కానీ మీకు ఈ గంటన్నర మాట్లాడాలి, మిగిలినంతా నా మనోమౌనంతో హాయిగా ఉంటుంది. ఇది మనోమౌనంలోంచే కదా వాక్కు వస్తుంది. ఏదైనా మనసుతో మాట్లాడుతున్నానా? బ్రహ్మ మాట్లాడుతుంటాను. నాకే సమయం. తప్పులుంటే క్షమించటానికి బ్రహ్మాల మీద. ఇది బ్రహ్మే, మీరు బ్రహ్మ. అవునా? మీరు మనసుతోటి వింటలేదు, ఇది మనసుతో చెప్పలేదు. బ్రహ్మం బ్రహ్మంగా తెలియజేస్తాం. మనకెందుకు? ఇహ సేదవేది దద సత్యమస్తి నచేదిహావేది మహతీ వినష్టితి భూతేషు భూతేషు వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరః ప్రేత్యాస్మా లోకదమృతా భవంతి. మాకు చదువుతా అంటేనే అర్థం తెలుస్తుంది, ఎందుకంటే అనుభవం ఉంది కదా. అందుగురించి తాత్పర్యం చదవక్కలేకుండా అర్థం తెలుసు. ఇహ చేదవేది దద సత్యమస్తి నచేదిహావేది మహతీ వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరః ప్రేత్యాస్మా లోకదమృతా భవంతి. అన్ని సుఖతం కొద్ది ఇచ్చేసాడము. మన పండితులు, మహానుభావులు, బ్రహ్మాలు, మనం అందరూ సామాన్యులమా? చూడు, ఆ శ్లోకం సాగదెత్తా చదువుతా అంటే మీకే అర్థమవుతుందా లేదా? మన అందరికీ అర్థమవుతుందా లేదు? మీకు నాకని కాదు, అందరికీ అర్థమవుతుంది. సత్సంగులు అందరికీ అర్థమవుతుంది. కరోనా అని ఎవరు లేకపోయినా అలాగే చెప్తూ ఉంటాను, అందరం ఉన్నట్టే మాట్లాడుతూ ఉంటాం. మన అందరం ఒక్కటే కాబట్టి మనందరం సత్సంగంలో ఉన్నాం. 9:30 to 11. ఈ మనుష్య జన్మనందు పరమాత్మను గురించి తెలుసుకుని అతనికి సత్యమైన బ్రహ్మానందం సిద్ధించు. బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచరం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం నమామి. అటువంటి బ్రహ్మానందం మనకి సిద్ధింతాం. ఎందువల్ల ఈ మనుష్య జన్మనందే పరమాత్మను గురించి తెలుసుకుందాం. సత్యమైన బ్రహ్మానందం మనకి సిద్ధింతాం. ఈ వాక్యం కరెక్టా కాదు? ఆ ప్రకారంగా ఈ జన్మేందు భగవంతుని గురించి తెలుసుకోనొచ్చో ఏం పరం కూడా బాధరా. ఇప్పుడు హాయిగా ఉన్నాను, దేహం ఉండగా. దేహం వదిలేసినా కూడా హాయిగానే ఉన్నాం. ఎందువల్ల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉన్నది బ్రహ్మే. ఆ బ్రహ్మంలోనే అన్నీ జరుగుతున్నాయి. నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? దీనిలో వారు సమస్త బోధకోట్లేదు అద్వితీయతత్వం తెలుసుకుని ఈ లోకం నుండి, శరీరం నుండి వేరే జనన మరణ రహితులు. జననం లేదు, జన్మం ఉంటే మరణం ఉంది కదా. రహితులు అంటే ఇంకా జన్మ దుఃఖ ప్రవాహంలో పడకుండా చక్కగా
గృహస్థులు అయితే మాత్రం మన ఇంట్లో మనమే దర్జాగా కూర్చుని ఎంటలేదా, మాట్లాడుకోవట్లేదా, చెప్పుకోవట్లేదా, మన సత్సంగాలన్నీ నేను ఎక్కడికే వెళ్ళిపోతున్నానే. మరి అందరూ ఎంత విశ్రాంతిగా అలా మీ ఇంట్లో మీరు, నా ఇంట్లో నేను, అందరం ఎవరి సంసారంలో వాళ్ళు ఉన్నదంతా బ్రహ్మేరపు సంసారంలో ఉన్నామంటారంటే అది రింపు పదం, యుక్తి. అంతేగాని ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మ లేని చోటు ఎక్కడ ఉందని? ఉన్నదంతా పరమాత్మయే. పరమాత్మ లేని చోటే లేదు. పరమాత్మే అంతా. చక్కగా బ్రహ్మం 2 అధ్యాయాలు అంటే విద్యానంద ప్రకాష్ గిరి గారు ముఖ్యమైన శ్లోకాలు పెట్టి రాశారన్నమాట. 108. మామూలుగా అయితే ఎన్ని ఉంటాయి కదా, చాలా ఉంటాయండి ఉపనిషత్తులు. వాటిలో ముఖ్యమైనది ఆది శంకరాచార్యులు రాయటం వల్ల ఆయన ద్వారా మనం విడుదలైంది. ఇప్పుడు మనం ఈ శ్లోకం చదువుకున్నామంటే ఎవరిదే? ఆది శంకరాచార్య. ఆయన రూపాంది కాదు, ఆయన బ్రహ్మ. ఈ రూపాంది కాదు, ఇది బ్రహ్మ. ఆయన నామాంది కాదు, అది బ్రహ్మ. ఈ నామాంది కాదు, ఇది బ్రహ్మ. గుణరహితంగా ఉండి పైకి కనిపించి నామరూపాలు నిజం అనుకోకుండా ఆ మహానుభావుడే, ఆ ఉపనిషత్తే చదివిస్తాను. మనకేంటి తప్పు చదివిన ఏమీ అనుకోకుండా. ఎందుకంటే ఈ మధ్యలో నీ ట్రైనింగ్ అవ్వలేదు ఎంతసేపు అలాగా ఇలా కూర్చుంటే అలా ఉండిపోతుంది. మరి సంవత్సరాలు ఉండిపోయి శక్తి మనం. కానీ ఇప్పుడు నాకు ఖాళీ అయింది. ఈ ఖాళీని సద్వినియోగం చేస్తాం. ఈయన ఉండగా వంటని ఏమేమి అంటే ఏంటి అంటే తిరగాలి కదా. ఇప్పుడు ఆ ఖాళీ కూడా ఉంది కదా. ఈ ఖాళీని ఇంకా బాగా నాకు చిన్నప్పటి నుంచి మాట్లాడకుండా అలా మనోమోనంతో ఉండిపోవాలనిపించటం. అలాగే కళ్ళు తెరిచిన ప్రతి ఒక్కరిని సాకారంలో ఉన్న బ్రహ్మాన్నే నిరాకారాన్ని చూసాం. మరి మన సత్సంగం ఎందుకు ఇలా చూడగలుగుతున్నాం అంటే ఉన్నది నీకు. ఎంత రిలాక్స్. ఈ రిలాక్స్ ఎవరైనా ఇచ్చేది. ఈ రిలాక్స్, ఈ ఆనందం బ్రహ్మ. అసలు కూర్చుని కొల్లి కూర్చుని నాకు ఇది ఒక్కటే ఇష్టం. మిగిలిన అన్నీ ఇష్టం అన్నకపోతే కుదరదని గృహస్థులో ఉన్నామని అన్నీ ఇష్టం అంటారు. ఉన్నది నేను, నేను తప్ప రెండో, నేను తప్ప రెండో. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తాను. బ్రహ్మాత్మ అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం
బ్రహ్మకి బ్రహ్మార్పణం. చూడండి అమ్మా, సత్సంగులు అమ్మంటున్నారు, బ్రహ్మంగా తన విద్యుత్ కర్మలను నిర్వర్తిస్తూ, ఆ సత్సంగులు అందరూ కూడా వాళ్ళు బ్రహ్మంగా ఉంటూ తన విద్యుక్త కర్మలను నిర్వర్తిస్తూ యోగంతో ఉంటున్నారు రా సత్సంగులు. అందరికీ ఆదర్శప్రాయుడు అవుతున్నాడు రా మీరు. అంటే అమ్మ చెప్పిన అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి అమ్మ చెప్పిన మాటలు, అమ్మ చెప్పిన నడత, అమ్మ చెప్పిన క్రమశిక్షణ, ఆవిడ ఆచరణ మనం అన్ని కళ్ళారా చూస్తాం కాబట్టి మనం పాత్ర డ్యూటీలో అమ్మ ఎలా ఉన్నారో మనకి ఎలా ఉన్నారు కదా, మనం ఉండమంటూ ఆవిడ చేసి చూపిస్తున్నారు కాబట్టి మనకి ఇంకా అక్కడ ఇంత కూడా సంశయం లేదు ఎవరికి కూడా. సత్యంగా ఎవరికి కూడా అమ్మ చెప్పిన నడత మనసావాక్య కర్మణ అమ్మ త్రికరణ శుద్ధితోటి ప్రతి పాత్ర డ్యూటీ కానీ లోపల బ్రహ్మంగా కానీ రెండు డ్యూటీలు కూడా నెంబర్ 1గా ఆవిడ ఆచరించి అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి ఎంత అనుభవంతో అనుభవ సారాన్ని మనకి ఇంకా తేలిగ్గా మనం కూడా అలా నిలబడి ఉండేలాగా అమ్మ మనకి ఆ ట్రైనింగ్ ఆవిడికి తెలుసు కాబట్టి మనకి అలా చక్కగా నిలబడేలాగా మనం అలా ఉండేలాగా మనకి అన్ని ప్రతిక్షణ అలాగా మనకి చూపింటున్నారు. ఆవిడ ఆచరించి అనుభవించారు కాబట్టి మనకు కూడా ఆవిడ ఆచరిస్తూ మనం ఆచరించేలా చేస్తున్నారు. ఆవిడ నడిచి చూపించూ మనం నడిచేలా చేస్తున్నారు. ఆవిడ మనలో నిరుధ్యాసలో ఎలా ఉండాలో ఆవిడ ఉంటూ మనం ఉంచుతున్నారు. ఇక్కడ కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నువ్వు బ్రహ్మం అనే ధ్యాస ధ్యానాలతో ఆవిడ ఉంటూ మనం ఉంచుతున్నారు. ఇవన్నీ కూడా అమ్మ ఏమంటున్నారు, నీకెందుకు నాకెందుకు మనకెందుకు అనే మాటలు మనకు కూడా ఈ గుర్తుకుంటున్నాయి. నిజమే, మనకెందుకు నాకెందుకు, నా గురించి నేను చూసుకోవాలి, నాలో మార్పు నేను చేసుకోవాలి, అంతా నాలోనే ఉంది, ఇది నేను చేసుకోవాల్సిందే, అంతేగాని ఇది ఎవరు ఇచ్చేది కాదు పుచ్చుకునేది కాదని అమ్మ దగ్గరికి వచ్చాక 100% ప్రతి సత్సంగానికి కూడా ప్రతి వాడికి అర్థమైందమ్మా. ఇంకా క్షణం కూడా ఎవ్వరు వ్యర్థం చేసుకోకుండా అమ్మను చూసి మనం ఎన్ని కోణాలు నేర్చుకున్నాం, ఎన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా కూడా చూడండి, అమ్మా నాన్న ఉండగా కూడా ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా చూడండి. ఆవిడ పాత్ర డ్యూటీ చక్కగా చేసుకున్నారు, పాత్ర ధర్మం చేశారు. ఇంత కూడా ఏది ఎప్పుడు తప్పించుకోకుండా ఇష్టంగా చేసుకుంటూ ఆవిడ వచ్చిన పని ఆవిడ చేసుకుంటూ అక్కడ మరి ఆ నాన్నకి చేయవలసిన చక్కగా ఎలా చేశారో చూడండి, ఎలా చేసి చూపించారో చూడండి. మీరు కూడా అలా ఉండాలి. సరే, ఆయన ఉన్నంతసేపు చక్కగా ఆయన చూసుకున్నారు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా మనం చూసాం. ఆ అన్యోన్యత ఎప్పుడూ ఉండాలి అనే భావం మనకు కూడా నేర్చుకున్నాం. ఇక్కడ నాన్న లేరు అనే భావన మనకు అసలు లేకుండా అమ్మ కూడా చూడండి పక్కన ఫోటో పెట్టుకుని చక్కగా ఆయన ఉన్నారు, కూర్చున్నారు. మనం అంతా నిరాకార తత్వం కదా, మా ఆకారం ఉంటే కాదు కదా, ఆకారం ఉన్నా లేకపోయినా మనం ఆయనలో ఆకారంలోనే నిరాకార తత్వం. ఇప్పుడు విగ్రహం గుళ్ళోకి వెళ్తే ఏం చేస్తున్నాం మనం, విగ్రహంలో ఉన్న ఆ మూలాన్ని చూస్తున్నాం, ఆ చూసి చెప్తే వస్తుంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే కోరట్లేదు, ఎందుకు కోరట్లేదు? అమ్మ చెప్పారు, అరే కోరిది కాదురా, నువ్వు చేయవలసింది చెప్తే రావాల్సింది వస్తుందా, కోరిది ఏమీ లేదు, చేయవలసింది చెయ్యి, అసలు అడిగేది లేదు, చెప్పేది లేదు, ఇనేది లేదు. నీకు చేయవలసింది చేస్తే అడగక్కలేకుండానే నీకేం కావాలో, నువ్వు చేసిన దానికి అర్హత ఏదో అది నీకు తప్పకుండా నువ్వు అడగకుండానే చెప్తాడు రా. అంచేత నువ్వు అడిగేది లేదు అని అమ్మ ఎప్పుడైతే అర్థమయ్యేలా చెప్పారో, ఇంకా అసలు ఇప్పుడు మన సత్సంగులు అందరూ కూడా కోరిక అనేది లేదు. కోరిది ఏంటి, కోరక్కలేదు, నేను చేయవలసింది చేస్తాను, అన్నిటిలోని పాత్రగా డ్యూటీ చక్కగా చేస్తాను, నేను లోపల బ్రహ్మంగా త్రికరణ శుద్ధితోటి బ్రహ్మంగా ఉంటాను కాదు, జీవిస్తాను. ఇక్కడ తెలియనప్పుడు కొంచెం నటించాం, కొంచెం జీవించాం. ఇప్పుడు అది కాదు, ఎప్పుడు జీవించడమే. ఇంకా త్రికరణ శుద్ధితోటి అసలు ఒక క్షణం కూడా ఆ బ్రహ్మ ఎరుగుతోటి, బ్రహ్మ ధ్యాసతోటి, ఆ బ్రహ్మ ధ్యానాలతోటి మనం జీవన విధానం గడపడానికి ఇప్పుడు అసలు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు సత్సంగులు అందరికీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక సత్సంగులకి అసలు కాలంతో పని లేదు, క్యాలెండర్తో అసలు పని లేదు. చూడండి, ప్రతి క్షణం బ్రహ్మానందంతో బ్రహ్మంగా డ్యూటీ చేసుకుంటూ చక్కగా పాత్ర ధర్మాన్ని చేసుకుంటూ చక్కగా ప్రతి క్షణం ఆ బ్రహ్మంలో లైవ్ అయిపోయి ఉంటున్నాం. ఇక్కడ మనసు, ఇంద్రియాలు, దేహభావన అన్నీ కూడా అక్కడ బ్రహ్మానికి
బ్రహ్మ బ్రహ్మ లైవ్ అయిపోయింది. ఎందుకంటే అభ్యాసం వల్ల మనం బ్రహ్మని ఎప్పుడైతే ఈ దేహం మర్చిపోతాదో పాత్రని అమ్మ విడమర్చి అసలు కంటి పిల్లోడు చెప్పినట్టు చెప్పారు. ఆవిడ చెప్పిన 2 మాటల్లో మొదటి మాట, ఈ దేహభ్రాంతితో వచ్చాం మనందరూ కూడా. ఈ దేహం అంటే ఏంటో తెలియజేసి అమ్మ చక్కగా అన్నీ కూడా 100% తెలియజేసి మనకి అర్థమయ్యేలాగా చెప్పి ఆవిడ మళ్ళీ ఒక క్షణం కూడా నీకు దేహభావన అనేది రాకుండా దేహాన్ని దేవాలయంలో చేసుకునే శక్తి యుక్తి అమ్మ మనకి శక్తి యుక్తి రావడానికి కారణం ఏంటి? అక్కడ కళ్ళు ఎదురుగుండా ఆవిడ ఆ పాత్రలో డ్యూటీ అలా చేశారు. పాత్రగా కూడా అమ్మ పాత్రగా కూడా 100కు 100 చేస్తూ ఆవిడ చేస్తూ చూపించారు. నువ్వు చేయమని కూడా అనలేదు. ఆవిడ చేస్తా ఉంటే మనకే అయ్యో అమ్మ అలా ఉండగలేదు, మనం ఉండాలి కదా, అమ్మే చేయగలేదు నీకేనా, అమ్మ ఉండగలేదు నేను ఉండలేనా, అన్నీ కూడా అమ్మ మీద ఆపాదించుకుని అమ్మ నువ్వు అనుకుంటే అవుతావురా అంటున్నారు. నిజమే, అమ్మ అనుకున్నారు కాబట్టి ఆ సాధన చేశారు కాబట్టి ఆవిడ అలా తయారయ్యారు. అరే నువ్వు నీ మీద నమ్మకం విశ్వాసం దృఢ సంకల్పం ఉండాలి. ఆ సత్సంగులు అందరికీ అమ్మ అదే చెప్తారు. సత్సంగులు మొట్టమొదట మీ మీద మీకు నమ్మకం విశ్వాసం దృఢ సంకల్పం ఇది ఉందా, నాకు ఎందుకు రాదు అనే పట్టుదలే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఎంత ధీరత్వన్నా నీకు ధీరుడు అనే నీ లోపల ఉన్న ఆ బ్రహ్మాన్ని నిన్ను నుంచోబెడుతుంది. నీ బ్రహ్మాన్ని తెలుసుకునే యుక్తి శక్తి కూడా ఈ సత్సంగంలోనే అన్నీ కూడా బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో మొత్తం అన్ని తెలియపడటానికి కారణం ఏంటంటే అమ్మ చిన్న చిన్న పదాల్లో ఆవిచరిస్తూ చెప్తూ చేస్తూ చూపిస్తూ అన్నీ కూడా అమ్మ 100% ఇక్కడ సంశయాలు ఉండవు. ఇక్కడ ఎన్నో ప్రశ్నలతో వస్తాం, మరి ఏ ప్రశ్న లేకుండా శూన్యమైపోతాం, సున్నా అయిపోతాం, ఎందుకంటే పూర్వం అవుతాం. ఎన్నో తెలియనప్పుడు ఇక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు చదవలేనప్పుడు నీకు ఎన్నో ఉంటాయి. చదివేసిన తర్వాత అలాగే ఆ బాహ్య చదువుల్లో ఏం తెలుసుకోవాలో స్కూల్కి వెళ్తే తెలుస్తుంది. ఆధ్యాత్మిక చదువు ఆధ్యాత్మికలో నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే సత్సంగానికి వచ్చి 100% తెలిసి ఇంకా తెలుసుకోవాల్సింది అనేది నీకు ఏమి ఉండదమ్మా. ఏమి ఉండదంటే నువ్వు ఆ తపంతో వస్తే అమ్మ అదే అడిగిన వాళ్ళకి చెప్పాలిరా, అడిగిన వాళ్ళకి చెప్పాలి, అడిగిన వాళ్ళకి 100% మనం చెప్పి తీరాలి అని చెప్తారు అమ్మ. మరి అడిగిన వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే ఆకలితో ఉన్నోళ్ళకి అన్నం పెడితే ఎలా తింటారో అలాగ కావాలి అని అడిగిన వాళ్ళు కూడా అంత తపంతో తింటారమ్మా. అది అమ్మ చెప్పి మర్మం అది. ఇక్కడ ఆకలితో ఉన్నోడు చూడండి ఏం పెట్టి చక్కగా తిని అమ్మా బ్రహ్మాత్మమ్మా మీకు నమస్కారం అమ్మా నాకు ఆకలి తీర్చారమ్మా అని వాడు ఎలా జీవించి వెళ్తాడో, ఏం పెట్టాడు కాదు వాడికి ఆకలి తీర్చాడు. అలాగే ఈ తపంతో వచ్చిన సాధకుడు కూడా వాటి లోపల ఏ ప్రశ్నలు ఉన్నా ఆ ప్రశ్నలు అమ్మ సమాధానం చెప్తారు కాబట్టి అన్ని ప్రశ్నలకి ఇక్కడ సమాధానం దొరుకుతుంది. నీకు ఇంకా ప్రశ్న అనేది లేకుండా అయిపోతుంది. ఎందుకంటే నువ్వు బ్రహ్మ అని తెలిసాక ప్రశ్న ఉండదమ్మా. ప్రశ్నలన్నీ మనసుకే. ఆ మనసు ఏంటో నీకు చెప్తారు, ఇంద్రియాలు ఏంటో చెప్తారు, ఈ దేహభావన ఏంటో చెప్తారు. ఈ 3 భావనలు తెలిసేటప్పటికి 3 నీ వశం అయ్యేటప్పటికి నీకు ఇంకా ప్రశ్న ఏముండదు, ఇంకా అడిగేది ఉండదు, ఏముండదు. ఏం చేస్తా నువ్వు బ్రహ్మం తెలిసాక నువ్వు బ్రహ్మం, అంతా బ్రహ్మం, అందరిలోని బ్రహ్మం. ఇక్కడ బ్రహ్మం అని ఎప్పుడైతే తెలుసుకున్నావో అంతేనమ్మా. ఆ భావంలో ఎప్పుడైతే నువ్వు ఉన్నావో ఇంకంతే, ఏమీ ఉండదు. చక్కగా అందరిలోని అది ఎక్కడ తెలుసుకోవడం అంటే ఏంటంటే ఉండదు. అమ్మ దగ్గరికి వచ్చాక అమ్మ ఏమని చెప్తారు, అరే నీలో ఉన్న బ్రహ్మమే నీ గురువురా, నీలోనే ఉన్నాడు గురువు, నేను కాదు, నేను గుర్తు తెలుపుతానంతే, నీలో ఉందరా నాయన, నువ్వు అనుకుంటే అవుతావు. అది ధ్యానాల వల్ల అవుతుంది. అమ్మ అన్నింటిలోని అప్పుడే ఇప్పుడు బాగా ఎక్కువ ఏం చెబుతున్నారమ్మా, ధ్యానం చేయండి నాయన, సత్సంగులు బ్రహ్మాలు అమ్మలు అందరూ కూడా ధ్యానం చేయండి. జ్ఞానం తెలుసుకున్నారు. ఇక్కడ దేహంగా దేహ ధర్మాలు ఎలా చేయాలో తెలుసుకున్నారు. చక్కగా పాత్ర డ్యూటీ చేసుకుంటున్నారు. అలా డ్యూటీ చేసుకుంటూ చక్కగా ఆ పని ఎంత టైంలో చేయాలి చేసుకుని మిగతా టైం అంతా ధ్యానాల్లో ఉండండి. మీకు ఇదే మీరు చేయవలసిన పని, ఇదే నీ నిజ ధర్మం, ఇది నువ్వు వచ్చిన పని, అది నీది, అదే నిజమైంది, అదే నిజమైన పని, నువ్వు వచ్చిన పని అదే అంటే నీ స్వధర్మం అదే, నువ్వు అదే చెయ్యాలి. ఇంకా రెండోది ఇంకేం చేసినా పరధర్మమే. ఇంకా నీ గమ్యం అదే. ఏంటంటే నువ్వు బ్రహ్మంగా ఉంటూ ఆ లక్షణాలతోటి గుణాలతోటి భావాలతోటి ఆ నడకలతోటి ఉంటూ నువ్వు నీలో ఉన్న బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకుని దాన్ని వాడుకుని దాని శక్తి ఏంటో
నువ్వు దాన్ని వాడుకుంటే నీకు అది తెలుస్తుంది. ఒక్క అడుగు లోపలికి వెళ్తే ఇంకా అక్కడి నుంచి ఆయనే లోపలికి తీసుకుపోయి ఆ నడకలన్నీ ఆయన అదే నువ్వు అయిపోయి కూర్చోబెడతానమ్మా. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక బాహ్యంగా బయట నడిచి నడకంతా అంతరంగంలోకి వెళ్ళిపోతావు. అంతరంగంలోకి వెళ్ళిపోతావు, అది వెళ్ళిపోవాలి అని నీకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేదు ఆనందం, నీలోనే ఉంది. అది బాహ్యంలో ఎక్కడెక్కడో ఉందని తిరిగాం, ఎక్కడెక్కడికో అడిగాం. ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక ఇంకా తిరిగేది లేదు. ఇక్కడ తిరిగితే తెప్పలు, కూర్చుంటే కుప్పలు అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ తప్పకుండా తిరగాలి. తిరిగి తెలుసుకున్న దాన్ని ఇంకా చచ్చిపోయేదాకా నీ దేహం ఉన్నంత వరకు తిరగడం కాదు. తెలుసుకున్న తర్వాత కూర్చుని దాన్ని ఆచరించి అనుభవించాలి. అనుభవించినప్పుడు అర్థం అవుతుంది, అర్థమైనప్పుడు వ్యర్థం అవుతుంది. ఇదంతా కూడా అమ్మ మనకి ప్రతీక్షణం చెప్పి జ్ఞానమే అది. అమ్మ మనకి కూర్చుంటే గొప్పలు అన్న మాట ఏంటనుకున్నారు, తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అమ్మ అంటారు ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నారు. జ్ఞానం అంటే ఏంటి, ఆధ్యాత్మిక అంటే ఏంటి, అంతా కూడా ఈ పాత్రగా ఈ జన్మకి ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం, ఈ మానవ జన్మకు వచ్చి ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, అది ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటి, జన్మ లేకుండా చేసుకుని జన్మకు వచ్చి మరి ఆ పనిలో నువ్వు ఉన్నావా, మరి మర్మం తెలుసుకుని జన్మకు వచ్చా ఆ మర్మాన్ని నువ్వు తెలుసుకుని మసులుకుంటున్నావా, ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక, సత్సంగంలోకి వచ్చాక అంత అన్వేషణ అంతా ఇక్కడ ఆడు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు కాదు అనే భావంలోని ఆడు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, వీళ్ళ వల్ల అని ఇవన్నీ కూడా మనం సత్సంగానికి రాకముందు అందరి మీద అన్ని కోణాలు బయటగా చూసాం. అన్ని మన మీద అన్ని బయట వాళ్ళ మీద ఆపాదించాం. కానీ అమ్మ దగ్గరికి వచ్చాక ఇంక అన్నీ కూడా ఎవ్వరు కూడా నాకు చెడ్డ కాదు, ఎవరు కూడా ఎవరు నన్ను బాధపెట్టలేదు, ఇదంతా నా మనసు యొక్క కల్పన, ఈ మనసు యొక్క భావన, ఆడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు అన్నది కూడా అమ్మ దగ్గరికి వచ్చాక అమ్మ ఎవరినైనా సరే అందరినీ పాజిటివ్లో చూస్తారు. ఏ ఒక్కరిని ఎక్కువ తప్పుగా చూడరు. ఎందుకు చూడరు, ఆవిడ బ్రహ్మంగా ఉంటారు. మన నామరూప గుణాలు ఆవిడ ఎప్పుడూ చూడరు, ఇప్పుడు కాదు ఎప్పుడూ చూడరు. ఎందుకు చూడరు, అవసరం లేదు. అవి ఎవరు తెచ్చుకుని వాళ్ళు అనిపిస్తారు, ఎవరు తెచ్చుకుని వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు అనిపిస్తారు. వాళ్ళు ఆ కర్మానుసారం జన్మకు వచ్చాం, అది వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆ దేహాలుగా వాళ్ళ గురించి ఆ ఆకారాలకి ఆవిడకి సంబంధం లేదు. ఆకారంలో ఉన్న నిరాకార తత్వాన్ని ఆవిడ చూస్తూ, ఆవిడలో ఉన్న నిరాకార తత్వం, ఎదురులో ఉన్న నిరాకార తత్వం అంటే బ్రహ్మాన్ని, నాలో ఉన్న బ్రహ్మం అందరిలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తాను అని చెప్తారు. అమ్మ రెండో మాట రాదు ఆవిడ నోట ఉంటే. ఎందుకు రాదు, రెండోది అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్రహ్మం తప్పించి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాక రెండు భావాలు అమ్మ, దేహభావంతో ఉన్నావు, నువ్వు వచ్చావు. ఆ దేహభావంతో ఉన్నాడు, దేహం ఏంటో తెలుసుకుంటావు. నువ్వు దేహం కాదు, దేహంలో ఉన్న దేహివి. ఆ దేహం ఏంటంటే బ్రహ్మం. ఆ బ్రహ్మం నువ్వై ఉన్నావు. ఆ దేహ ఆధారంగానే ఈ దేహం ఉంది. ఆ దేహ పక్క తప్పుకుంటే దేహం మట్లో కలిసిపోతుంది. ఇందాక చెప్పారు కదా అమ్మ. అలాగే ఇవన్నీ కూడా ఏంటి అనుకుంటున్నారు, చక్కగా ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక ఇక్కడ అమ్మ వెన్నపూస పెట్టినట్టే చెబుతారు. ఈ ఆత్మజ్ఞానం ఎంత చిన్న పిల్లలకన్నా ఎక్కడ అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చూడండి, ఇది తెలుసుకోవడానికి చదువులతో పని లేకుండా, చూడండి డబ్బుతోటి పని లేకుండా, జనంతో పని లేకుండా, పదవులతోటి కానీ ఏట్లతోటి పని లేదు. మరి ఏం పనమ్మా, నీ మీద నీకు విశ్వాసం, శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, తపన ఉండాలి. అంతే. నాకెందుకు రాదా, రేపు పట్టుదలతో నువ్వు వచ్చావా అని నీకు కూర్చుంటే సార్. ఇక్కడ ఎలాంటి వాడికైనా సరే అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు ఇది తెలవలేదు అన్నోడు ఉండడు. అమ్మ ఇక్కడ సత్సంగానికి, బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగానికి వచ్చినాడు ఎవరికైనా సరే ఒకటే గోలు. అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, ఓ నీకు ఏం కావాలో అనిపించింది తెలిసే ఇక్కడికి వచ్చాక నాకు జన్మరాహిత్యమైన గోలమ్మ, ఇంకేమీ నాకు వద్దు అనిపిస్తుంది అమ్మ. అందరికీ కూడా మన సత్సంగులు అందరూ కూడా అదే గోల్లో ఉన్నారు. అదే అమ్మ కూడా అదే చెప్తారు, ఆ నడకలే చెప్తారు, ఆ భావాలు చెప్తారు. జన్మకి రాని స్థితే నీకు అన్ని కావాలి కాబట్టి అదే మాట్లాడతారు అమ్మ. రెండోది మాట్లాడు. ఇదంతా కూడా జ్ఞానం. నువ్వు నడకలు చెప్తారు, అది నడకలన్నీ కూడా నీ వశం, అంటే ఇంద్రియాలు, మనసు, దేహం నీ వశం చేసుకుని శక్తి యుక్తి నీకు వచ్చేలాగా చక్కగా యుక్తిగా ఇక్కడ
పాత్రగా నటించు, బ్రహ్మంగా జీవించు, ఆ జీవన విధానం ఎలా జీవించాలో చూడు. ఇలాగా అన్ని పాత్రలోని ఏది వదలటానికి లేదమ్మా. అలాగని వదిలేవా కుదరదు, అలాగని బాగా మమేకమయ్యావా అది కుదరదు. అంత సమస్థితిలో, అన్ని సమస్థితిలో ఎంతవరకు చేయాలో అంతవరకు చెయ్యి నాయన అని సత్సంగులు ఎంత చక్కగా చెప్తారు. సత్సంగులు, అమ్మలు, బ్రహ్మాలు మీరందరూ కూడా నేను చెప్పిన నడకల్లో ఉన్నారు. చూడండి అమ్మ ఎంతో సంతోషించారు. ఎలా మరి సత్సంగులు ఎవరు రావద్దు నా ఎందుకు దయ్యం, ఎందుకంటే మీరు ఇబ్బంది పడవద్దు, ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీరు చక్కగా ఎవరింట్లో వాళ్ళు చక్కగా ఈ పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ పరిస్థితి బాగోలేదు కాబట్టి ఎవరింటికాడ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు ఇక్కడికి రాలేదని ఎవరో ఏమనుకోరు ఎన్ని చెప్పి మరి ఆవిడ చూడండి, ఆవిడ మాట మనకి వేదం కాబట్టి ఒక్కరు కూడా ఇక్కడికి రాకుండా చక్కగా మనకి ఏం కావాలో మనంతానే ఇక్కడ మనకి నామరూప గుణాలు అక్కలేదు కదా, బ్రహ్మంగా కావాలి. నాన్న బ్రహ్మంగా ఎలా ఉన్నారు, ఏం ఆచరించారు, ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా మనకి ఆ లైవ్ లో చూపించి చక్కగా అమ్మ కూడా మనకి ఆతృత ఎలా ఉన్నారో ఏంటో అని మనం మనసుతోటి ఇంద్రియాలతోటి ఎలా ఉన్నారు అన్నదానికి కూడా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాలేదని కూడా చూడండి. 2వ రోజు 3వ రోజు ఒకసారి చూపించారు, తర్వాత లైవ్ లో చూపించారు. చూసారు ఎందుకు చూపించారు? మీ జీవితం కూడా ఇలా చక్కగా నేర్చుకుని, ఇలా తెలుసుకుని, ఇలా ఆచరణలో పెట్టండి. ఓ తాపత్రయ పడకండి, ఓ మమకారం ఉండొద్దు. మమకారం ఉండకుండా చక్కగా పాత్రగా ఏ డ్యూటీ తప్పించుకోకుండా ఇష్టంగా చేసుకుంటూ మీరు హాయిగా ఆనందంగా ఉండండి అని మనకి అమ్మ ఇది అన్నీ కూడా అమ్మ ఆవిడకి ఒకటే చెప్తాను. నాకు తెలిసింది ఏంటంటే అమ్మ ఇవన్నీ కూడా మన ఆవిడ గృహస్థాశ్రమంలో ప్రతి గృహస్థికి ఎలాంటి సంఘటనలు వస్తాయి, అవి ఎలా ఎదుర్కోవాలి, అక్కడ ఎలా ఉండాలి, ఆ పరిస్థితిలో ఎలా ఉండాలి, మీరు నాకంటే బాగా ఉండాలి, నాకంటే బాగా జ్ఞానంలో ఉండాలి నా బిడ్డలని అమ్మ అంటారు చూసారా. ఇవన్నీ కూడా అమ్మ మనందరికీ కూడా ఇక్కడ సత్సంగులందరికీ కూడా ఆవిడ గృహస్థాశ్రమంలో గృహస్థ ధర్మంలో అక్కడ ఏం జరిగినా నువ్వు ఎలా ఉండాలి అన్ని విధాల అన్ని కోణాల్లో ఒక కోణం కాదు, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, అందరి దగ్గర కూడా మనం ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, అందరి దగ్గర పిల్లల దగ్గర ఉండాలి, భర్త దగ్గర ఎలా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి, అత్త మామల దగ్గర ఎలా ఉండాలి, మొత్తం కుటుంబ వ్యవస్థలో అమ్మ ఏం చేశారు, అమ్మ ఏం చేశారు గృహస్థిగా ఆవిడ మనకి ఏం చెప్పారు, అరే ఇంట్లో అందరికీ ప్రేమను పంచరా, నిన్ను ప్రేమను ముంచుతారా అని చెప్పారు. అలాగే అమ్మ చూడండి ఇంట్లో అందరికీ ప్రేమను పంచేవారు ఆవిడ. ఇక్కడ ఎవరి నామరూప గుణాలు ఆవిడ చూడరు, ఎందుకు చూడరు, అసలు మనకి అది అవసరం లేదు. అంచేత ఆవిడ చక్కగా ఆవిడ ఎంతసేపు ప్రేమని పంచుతా, ఆప్యాయతని పంచుతా, ఆదరణని పంచుతా, నడకలు చెబుతా. అక్కడ ఎంతో వినకపోవడం అది ఎవరో చెప్పలేరు. ఆవిడ చెప్పడం వరకు ఆవిడ ధర్మం, వినకపోతే ఆవిడ కర్మం. అంటే ఆవిడకి తెలిసింది ఆచరించింది ఆవిడ చెప్తారు. అది చెప్తే మరి ఇవాళ ఆవిడని అందరూ కూడా సత్సంగులు కాదు ఇంట్లో అందరూ కూడా ఎంత అమ్మని ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా మరి ఎంత ఆదరణగా చూస్తారు. ఎందుకు చూస్తారు? ఆవిడ అలా పంచారు కాబట్టి. ఇక్కడ నీ భావాన్ని బట్టే ఇక్కడ చూడండి, నువ్వు ఏ భావనలో ఉంటే నీ ఏ ఆలోచన విధానం ఉంటే ఆ మార్గమే కనబడుతుంది. అమ్మ ఎప్పుడు పాజిటివ్లో ఉంటారు. ఆవిడ సంటికల మనస్తత్వం. ఆవిడికి ఇంకా ఏంటి అసలు శత్రువు లేరు, అజాత శత్రువు అమ్మ. ఆవిడకి శత్రువు అనేది ఆవిడకి తెలవదు. పాపం శత్రువు ఉంటారా అనేది కూడా తెలవదు. ఎందుకు తెలవదు? ఆవిడకి ఆ మైండ్లో ఇంత కూడా నెగిటివ్ భావం ఉండదు, అంత పాజిటివ్. అంచేత ఆవిడ హిమాలయాలకు వెళ్ళాక వేడిగా కావాలంటే వస్తుందా? హిమాలయం ఎలా ఉండొచ్చు, చల్లగా ఉంటుంది. అలాగే హిమాలయం ఎలా ఉంటుందో అమ్మ యొక్క ఆలోచన విధానం కూడా అంత చల్లదని. తల్లి ప్రేమను మించిన ప్రేమ ఇంకొకటి లేదు. ఇంక ఎవరు ఇవ్వలేరు. ఆ ప్రేమకి కొలత లేదు, ఆ ప్రేమకి హద్దులు లేవు. ఇక్కడ అలాంటి అమ్మ ప్రేమ మనకి అందరికీ అందుతుంది. ఆవిడ అలాగా 1000 తరుల ప్రేమ మనకి అందించారు అనుకుంటా ఉంటాను. నాకైతే నా అభిప్రాయం, ఇదంతా నా అభిప్రాయం అమ్మా. ఇక్కడ అమ్మ మీద నాకుండే అభిప్రాయం నేను చెప్తున్నాను. ఇది నా అనుభవం, అభిప్రాయం కూడా కాదు. నేను ఆవిడ దగ్గర నడిచాను, ఆవిడ నడక చూశాను, నడక నేర్చుకున్నాను, పాత్ర నడక చూశాను. నా పాత్ర కూడా నేను ఎన్నో సరి చేసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా అమ్మ దగ్గర రాకముందు నాకు ఏం తెలియదమ్మా. అంటే అమ్మ దగ్గరికి వచ్చాక
నేను ఎన్నో 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 కోణాల్లో ఎన్నో రకాలుగా ఇలాగ అసలు భార్యని ఎలా చూడాలి, పిల్లల్ని ఎలా చూడాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, చుట్టూ నీవు ఉన్నాయి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎలా చూడాలి, చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చూడాలి, అసలు ప్రతి మనుషులోనే ఎలా ఉండాలి, ఇదంతా కూడా అమ్మ దగ్గరికి వచ్చాక నాకు శత్రువు అనేవాడు ఒక్కడు ఉంచుకోకూడదు అనే భావన అమ్మ ఒక్కడు కూడా శత్రువుగా ఉంచుకోకూడదు, ఎందుకంటే అట్ల వల్ల నీకు మనసు వస్తుందిరా అని చెప్పారు. నిజంగా కూడా నిజమే. మరి అలా శత్రువుగా ఉన్న వాళ్ళని అత్తమాన ఆ మనసులో వాళ్ళే తప్పింటాం, వాళ్ళ గురించి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనకు అది చాలా అది మనల్ని స్థిరంగా ఉండలేదు, బ్రహ్మంగా ఉండనివ్వదు, నిలకడగా ఉండనివ్వదు. అక్కడ ఆందోళన ఆతృత వస్తుంది. వాడు కనిపించే చాలు భావన, వాళ్ళు మాట అవడానికి చెప్తే చాలు మనకి లోపల మనసు ఆందోళన వస్తుంది. ఏం చేత ఇవన్నీ కూడా మనసు లక్షణం అది. ఇంక అంతేగాని ఇంకో రకం అది ఎవరికైనా అంతే, నువ్వుకే కదా నాకే కదా. అందుకే అమ్మ ఒక్కడు కూడా శత్రువుగా ఉంచుకోకుండా మనం చేశారు. మళ్ళీ ఉండమన్నారంటే మనం అందరూ అలాగే ఉన్నాం. ఎవరి గుణాలు చూడకుండా మనకు శత్రువు అనేది లేకుండా అందరితోటి మిత్రత్వంతో, ఆ మిత్రత్వమే బ్రహ్మత్వం, ప్రేమతత్వమే బ్రహ్మం. అంటే ప్రేమ, దయ, కరుణ, జాలి అన్నీ కూడా అదే గుణాలు మన అందరికీ కూడా. ఇది వరకు గుణాలకి ఇప్పుడు కూడా సంబంధం లేదు, అన్నీ మార్చుకున్నాం. అన్నీ ఏం కావాలో అవి చేర్చుకుంటూ మార్చుకుంటూ హాయిగా ఆనందంగా ప్రతి క్షణం అసలు ఇంత కూడా నిర్భయత్వంగా బ్రహ్మంగా నిర్భయత్వంగా దేహం ఒక దేవాలయంలో చేసుకుని ఈ దేవాలయంలో ఉన్న ఎవరున్నారు, ఆ జీవుడే దేవుడయ్యాడు. ఈ దేహం దేవాలయం అయినప్పుడు దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడో ఈ జీవుడు దేవుడైన ఈ దేహం దేవాలయం అయినప్పుడు ఇక్కడ ఆ దేవాలయంలో ఆ జీవుడే లక్షణాలు మారిపోయినాయి, గుణాలు మారిపోయినాయి, భావాలు మారిపోయి చక్కగా ఆ దైవ స్వరూపంగా మారిపోయాడు బ్రహ్మంగా. ఆ బ్రహ్మాధీనంతో ఈ దేహం నడవటం అలవాటు చేసేసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఆ బ్రహ్మజ్ఞానం యొక్క గొప్పతనం అలాంటిది. అమ్మ దగ్గరికి వచ్చాక అంతా కూడా ప్రాక్టికల్గా నువ్వు చేసుకుంటావు, నువ్వు తయారవుతావు. ఇక్కడ బ్రహ్మ శిల్పంలాగా నువ్వే చెక్ చేసుకుని బ్రహ్మ శిల్పంలో తయారైపోతావు. ఇక్కడ ఎవరు ఏమి చేయక్కలేదు. ఇక్కడ విశ్వాసం, నమ్మకం అనే ఉని బాడితి పెట్టుకుంటే ఎలాంటి రాయి అయినా సరే ఉని బాడితి పెట్టుకుని ఒక రాయిని ఒక శిల్పంలో ఎలాగే శిల్పి చెప్తాడో అలాగే మన అనుభవజ్ఞానమైన అమ్మ మన సత్సంగంలో నీకు ఏంటి విశ్వాసం, నమ్మకం అనే రెండు గుణాలు పెట్టుకుంటే నీకు ఆ రెండు గుణాలతో నువ్వు అంతా ఉని బాడితి పెట్టి బొమ్మను ఎలా చెప్తారో నీ లోపల ప్యూరిటీ అలాగే ఏది ఉండాలో ఏది ఉండకూడదు అవన్నీ కూడా నీకు చెక్కుకుంటూ ఏంటమ్మా ఏది ఇప్పుడు ఒక బొమ్మ రాయిని ఒక బొమ్మగా చెక్కాలంటే ఉలి భారతి గుర్తులు ఏం చేస్తారు, ఉండకూడదు అంతా తీసేస్తారు, ఉండవలసింది ఉంచుతారు. అలాగే ఇక్కడ కూడా నీలో ఏ గుణాలు ఉండాలో ఏ భావాలు ఉండాలో ఏ నడకలు ఉండాలో అవన్నీ ఉంచి అవన్నీ వండుకొని అన్నీ తీసేస్తాం అంతే. నీ లోపలంతా ప్యూరిటీ క్వాలిటీ చేసేసుకుంటావు. అదే నువ్వు అప్పుడు ఏమవుతావు, అప్పుడు నువ్వే బ్రహ్మశిల్పం అయిపోతావు. అదే అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మన అందరూ నేర్చుకున్నదేదే అన్నీ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ అమ్మ మనకి ఒక కోణంలో కాదమ్మా, మనల్ని అసలు అందరినీ కూడా బ్రహ్మంగా నిలబెట్టారు. బ్రహ్మంగా నిలబడి శక్తి యుక్తి కూడా ఆవిడ ఇచ్చారు. ఆవిడ చెప్పడంలో మనం అలా నిలబడిపోయాం. ఇంకా అసలు సంశయమే లేదు మనకి. ఇప్పుడు అమ్మ చూడండి, ఇవాళ అమ్మ పరిస్థితిలో మనం అసలు ఎప్పుడుకో మనం అయితే 4-5 నెలల దాకా కూడా మనుషులు చూడడం, మనుషులు కనపడడం, అసలు మాట్లాడటానికి ఏదో కోల్పోయినట్టు మనం ఎలా అయిపోదు. మరి అమ్మ చూడండి, అసలు ఆ రోజుకి ఈ రోజుకి ఏమన్నా తేడా ఉందా? ఏమీ ఎందుకు లేదు. ఆవిడ నిజమైన బ్రహ్మాన్ని అనుభవిస్తూ ఆచరిస్తూ ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ మనసవచ కర్మణ లోపల ఏది ఉందో నోటితో అదే చెప్తారు, నోటితో ఏది ఉందో చేతితో అదే చెప్తారు. అది ఆవిడకే సాధ్యం. ఆవిడ ఇలా మీరు కూడా ఇలా ఉండాలి అని చూపించడానికి, నిరూపించడానికి ఇవన్నీ కూడా మన కళ్ళెదురుగుండా మనకి ఇవన్నీ చూపించడానికి అమ్మ ఇదంతా ఆవిడకి అవసరం లేదు, ఏది ఆవిడకి అవసరం లేదు. ఆవిడ జ్ఞానంలో అసలు జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి, అది మనందరికీ తెలుసు. మరి అంత జ్ఞాని ఆవిడ ఏదనుకుంటే అది అవుదా? మనం ఎన్నో మెరాకిల్స్ చూసాం, మనం ఎన్నో మెరాకిల్స్ అనుభవించాం అమ్మ చెప్పిన మాటల వల్ల. అన్నీ ఎందుకు, ఇవన్నీ కూడా ఇప్పుడు
కరోనాలో కూడా ఎంత స్పీడ్గా మరి ఆ దేహాన్ని వదిలేస్తారని ఆవిడకి తెలుసున్నట్టు చేశారా, లేకపోతే ఆవిడకి ఏదో తెలియనట్టు చేశారు చెప్పండి. మన అందరూ కూడా ఇప్పుడు అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అవ్వకముందు ఆవిడకి తెలుసు, అయ్యాక మనకు తెలుసు. అజ్ఞానికి అదే తేడా. ఆవిడ అనుభవ జ్ఞానం కాబట్టి ఆవిడ ఇంకా రేపు వద్దు స్పీడ్ బాగా ఫోటో తీసేయండి కదా, నేను ఎన్ని పెట్టుకుని మీరు లేకపోతే ఏమీ నాకు అవసరం లేదు, మీరు ఉన్నని చెప్పే కదా అంటే ఆవిడ ఉన్నంతసేపు ఆయన ఉన్న ప్రతి నిమిషాన్ని ఆవిడ ఉపయోగించుకుంటూ అవన్నీ ఆవిడకి అవసరం లేదు, మన అందరికీ చూపించడానికి. రేపొద్దున మనందరికీ ఆ వైభోగాన్ని చూపించడానికి, ఈ వైరాగ్యాన్ని చూపించడానికి, రెండు కూడా తేడా ఏంటని చూపించడానికి, మనకు అర్థమవడానికి అమ్మ చేసిన ప్రయత్నమే ఇదంతా. అమ్మ కల్పించుకున్న ప్రయత్నం కల్పించుకున్నారు ఆవిడ. ఇది చేయటం కాదు, కల్పించుకున్నారు. ఇది కావాలని ఇక్కడ అవి కారణ జన్మరాలు. ఎప్పుడో చెప్పాము కారణ జన్మరాలు. ఇది కారణ జన్మరాలు అమ్మ అని చేత ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ఎంత ఆవిడ గురించి మాట్లాడాలంటే ఇంకా నాకైతే మాటలు ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ కారణ జన్మరాలని మాత్రం మనకు అందరికీ తెలుసు. ఆవిడ గృహస్థాశ్రమంలో ఆ స్త్రీల యొక్క పశ్చాత్తాపానికి ఆవిడ జన్మ తీసుకున్నారు. స్త్రీల ఉద్ధరణకి ఆవిడ తీసుకున్నారు జన్మ. అప్పుడు స్త్రీల గురించే గృహస్థిగా చక్కగా సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండటం ఎలాగా, మీరు సంసారంలో ఉంటూ చక్కగా ఆనందో బ్రహ్మలాగా జన్మ లేకుండా మీరు ఇక్కడ సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండేలాగా మీరు ఇవన్నీ అమ్మ ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ చేయడానికి నేను ఈ ఉద్ధరణకే వచ్చారు. ఆవిడ స్త్రీ ఉద్ధరణకి వచ్చారు. ఉద్ధరింపబడతారు. ఉద్ధరణ అంటే జన్మ లేకుండా ఈ సంసారం అనే ఈ సముద్రం అని అనిపించే వాళ్ళకి ఒక నావలాగా ఈ జ్ఞానాన్ని ఇచ్చి నావలా దాటించి శక్తి యుక్తి మిగలాగా ఎగిరేలాగా అంత స్వేచ్ఛగా వాళ్ళు కాడు ఉండేలాగా మనకి అన్ని కోణాల్లోనే మనకి ఆవిడ అందించి అలా ఉండేలాగా అంత స్వేచ్ఛగా వాళ్ళు కాడు ఉండేలాగా మనకి అన్ని కోణాల్లోనే మనకి ఆవిడ అందించి అలా ఉండేలా కాదు, మనం ఉండాలి అని వాళ్ళు ఎవరికాలే ఉంటున్నాం అని చేత ఇవన్నీ కూడా అనుభవజ్ఞానమైన అమ్మ గురువు కాబట్టి మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా 100% మనకి అన్ని ఒక మాట కూడా లోపల ఉంచుకోకుండా మనందరికీ చక్కగా చెప్పి మనందరినీ కూడా వాళ్ళ అమ్మ నడకే మనకి, అమ్మ మాటే మనకి బ్రహ్మ బాట, అమ్మ నడితే మనకి జన్మరాహిత్యానికి ఇంకా ఎదురులేని దారి. అమ్మ చెప్పిన మాటే మనకి ఆ జన్మరాహిత్యానికి, దేహభావుడు పోవటానికి, బ్రహ్మంగా ఉండటానికి అమ్మ మాటే మనకి వేద పత్తి. ఇంకెంత గట్ట ఎంత చెప్పుకున్నా ఇంక తక్కువే. బ్రహ్మకి బ్రహ్మాత్మం. Ma